6వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గములను గూర్చి విచారించుడి. అందరూ వాక్యాన్ని వింటున్నారా? జాగ్రత్తగా అక్కడ చదువుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. మేలు కలుగు మార్గమేది, విచారించి దాంట్లో మేలు కలిగే మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి. అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని దేవుడు అంటున్నాడు, ఇలా ఇలా చెయ్యండి అంటే మేము చెయ్యమంటున్నారు వారు. యాక్చువల్లీ ఎంత ఘోరం అండి, చాలా తప్పది. అయితే వారు మేమందులో నడుచుకోనమని చెప్పుచున్నారు. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి. వారు చేయు బూరధ్వని వినబడుచు. ఆమేన్. ఈ రోజున పాస్టర్ శామ్యూయల్ బొంపాక వచ్చి చేస్తున్న బూరధ్వని వినిపించబడతా ఉన్నది. అయితే మేము వినమని వారు అనుచున్నారు. వినుడి సంగమా, జరిగిన దానిని తెలుసుకొనుము. చాలండి, తర్వాత ఇంకా ఉంది, చదవచ్చు. ముందుకు వెళ్ళినప్పుడు మనం చదువుదాం. చిన్నగా ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. మహాగరుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్యా, మీకు వందనం స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. బలమైన దేవుడవు తండ్రి, నిచ్చిన ఒక తండ్రికి నీవై ఉన్నావు, సమాధానకర్త అయిన అధిపతి అయి ఉన్నావు. ఈ సాయంకాల సమయంలో మా మధ్యలో మీరున్నారు నమ్ముచున్నాను. ప్రభా, మరొకసారి మీ నామమును ఉద్దేశించి మేము ధ్యానం చేయలే ఉండగా, మీ రక్షణను గురించి మేము ధ్యానం చేయలే ఉండగా, ప్రభా మా మధ్యలో రంగంలో మీరే రంకెలమేమని లేకుంటున్నాను. స్తోత్రములు గొప్ప దేవ, మాట్లాడినది మేము కాదు ప్రభా, మీరే మాట్లాడండి. ఎందుకంటే యుద్ధము మీదైనది ప్రభా, మీరే మీ పరాక్రమము చూపించమని మీ ఆత్మావేశంతో దిగిరండి ప్రభా. ఏ హృదయానికి ఏమి కావాలో, ఏ కుటుంబానికి ఏమి కావాలో, ఏ ఆత్మకి ఏమి కావాలో, ఏ సంఘానికి ఏమి కావాలో ఈ సమయంలో మీరే బోధపరచమని మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాము. నిన్నటి దినములు ఏ రకంగా మీరు రంకెలు వేసి ఉన్నారు ప్రభా, అదే రకంగా మరలా మీరు రంకెలు వేయమని వేడుకొచ్చున్నారు. అంతకన్నా ఎక్కువైన శక్తి చేత మీరు దిగిరమని వేడుకొచ్చున్నాము. గొప్ప దేవా, మీకు స్తోత్రములైనా అల్పుడను ప్రభా, మీ తరపునే లేక నిలబడి ఉండగా శిలోచాజ్ఞలను మెరుగుపరచండి. నేను కాదు ప్రభా, మీరు ప్రజలకు కల్పించండి నాయన. నన్ను కేవలం మీ రోజుకు పోనగా వాడుకొని ప్రభా నాయన, ఒక పాత్రగా నన్ను వాడుకొని ప్రభా నాయన, ప్రజల చేత మీరు మాట్లాడమని వెళ్ళొచ్చు ఉన్నాము. నా పాపములను జ్ఞాపకం చేసుకోలేక, నా చేతను జ్ఞాపకం చేసుకోలేక ప్రభా నన్ను క్షమించి ఆయన. నా పెదవులను కాల్చి ప్రభా నీకు స్తోత్రములు. మీ సేవకైనా నన్ను వాడుకొని మనం వెళ్ళొచ్చు ఉన్నాము. నన్ను నేను తగ్గించుకుంటున్నాను ప్రభా, మీ నామమును హెచ్చిస్తూ ఉన్నాను ప్రభా. మాతో మాట్లాడినందుకు నాయన, దీవించినందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసు నామములో అడిగి వెళ్ళుకుంటూ ఉన్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం అందరూ. ప్రభు యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరెవరు చెప్పరా? మీకు కూడా వందనాలయ్యా. ఈయన నేను ఉన్నానంటే మీరు ఆడ కదులుతూ ఉండాలి. యాక్చువల్లీ కదలాలంటే లేచి అటు తిరిగేది, కూర్చున్న చోటనే ఆమెను హల్లెలూయా చెప్తూ ఉండాలి. ఆమేన్. సో మిమ్మల్ని మరలా చూడడం చాలా సంతోషంగా ఉండేది నాకు. అందరు బాగున్నారా? నిన్ననే చూసినాం కదా, మళ్ళీ అడుగుతాం ఏంటి అని అంటే ఏదో మాట వరుసకు అడుగుతురా, పద్ధతి కదా. కలిసినప్పుడు బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏంటి అలాగే అడుగుతున్నా. బాగున్నారు అందరూ? చాలా మంచిది, చాలా సంతోషం. నేను కూడా బాగానే ఉన్నాను. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన వారు నన్ను చాలా బాగా చూసుకున్నారు. నిన్న దినమున ఈ దినమున
చాలా శ్రేష్టమైన ఆహారం పెట్టి ప్రేమతో చాలా చక్కగా చూసుకున్నారు. నేను వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాన్ కొల్లా గారికి, అలాగే స్థానిక సంఘ కాపరికి కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మీ పుల్పిట్ ను నాకు ఇచ్చినందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. అలాగే ఈ సమయంలో మన మధ్యలో చాలా మంది సేవకులు ఉన్నారు, గొప్ప గొప్ప సేవ చేస్తున్న వారు ఉన్నారు. మీరందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ చూడడం మనకు చాలా సంతోషంగా ఉంది. దూర ప్రదర్శన చేసిన సేవకులు కూడా ఇక్కడ ఉన్నారు. బాలస్వామి గారు ఉన్నారు, తన స్నేహితులు ఉన్నారు. చాలా సంతోషం. మీ అందరితో గత 2 దినాలుగా మేము కలిగి ఉన్న సహవాసము మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మీరు చూపుతున్న ప్రేమను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో మనం వచ్చిన ముఖ్య ఉద్దేశం దేవుని యొక్క వాక్యాలు వినడం. అవునా? అందరు సంతోషంగా ఉన్నారా? నిన్న దినంలో చక్కగా మాట్లాడుకున్నాం కదా, అవునా? మరలా అందరు వినడానికి సిద్ధంగా ఉన్నారా? వినడం మట్టుకేనా, లేకపోతే చేసేది ఏమైనా ఉందా లేదా? ఎవరు సపోర్ట్ చేస్తలేదు? చేయాలి. విన్నామనంటే దేవుని వాక్యాన్ని విన్నామంటే దానిని మనము పాటించాలి, దాని ప్రకారం జీవించాలి. ఆమేన్. అలా చేయకపోతే ఒక క్రైస్తవ జీవితం వ్యర్థమైపోతుంది. యాక్చువల్లీ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దాన్ని. అలా చేయకపోతే ఒక క్రైస్తవ జీవితం వ్యర్థమైపోతుంది, ఆత్మ నశించిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. సో ఇందాక మనం చదువుకున్నట్టుగా మార్గములలో యెహోవా ఇలాగూ సెలవించుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. ఆమేన్. మార్గములలో నిలిచి చూడమంటూ ఉన్నాడు, పురాతన మార్గములను గురించి తెలుసుకోమంటూ ఉన్నాడు. ఏమనుకుంటున్నాం మనం? నిజంగానే ఆయన వేములపాడు నుంచి ఇక్కడికి రావడానికి దారులు చూడండి అంటున్నాడా ఏంటి? అందరు ఇక్కడ ఉన్నారా? నవ్వద్దు, ఖాళీ పళ్ళు ఇట్టట్ట నవ్వుతే కాదు. ఆమె అలలే చెప్పాలి. ఓకే, మీకు అర్థమైందా? నీ పక్కలకి ఏం తెలుసు మీరు నవ్వుతే? అవునా? నాకు అర్థమవుతుంది. ఇక్కడికి అందరికి కనిపిస్తుంటుంది, నాకు పక్కలకు కూడా అర్థం కావాలి. నాకు అర్థమైంది. ఏం చేయాలి మీరు? ఆమేన్. ఒకటి అర్థం కాని ఇలా ఆమేన్ అని ఎలాగో చెప్పును అని వాక్యం అంటే అర్థమైతే ఏం చెప్పాలి? ఆమేన్ అని చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి, దేవానికి స్తోత్రం అని చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. సో ఇక్కడ దేవుడు హైదరాబాద్ నుంచి ఒంగోలుకో, లేకపోతే ఇక్కడికో, లేకపోతే మార్కాపూర్ నుంచి ఇంకెక్కడికో ఈ పురాతన మార్గాలు ఏమున్నాయో వెళ్ళి చెక్ చేయండి అని చెప్పడం లేదు ఆయన. అర్థమవుతుందా? ఆ ఫ్యాన్ కొద్దిగా నాది తిప్పండి. ఆయన చెక్ చేయడం లేదు దాన్ని. ఆయన బాగానే తిప్పుతాడు ఆయన. మీరు ఇక్కడ చూడండి, అందరు నా తిప్పాడు. ఓకే, అట్లా అదే ప్రసంగాలు చేస్తే తప్పేందంటే ఎవరు చేస్తుంటే అందరు తలకాలు అడిగి తిరిగిపోతారు. ఈయన ఎందుకు ఇక్కడ నిలబడ్డాయన? తలకాలన్నీ అడిగిపోతాయి. వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే, అందుకే నేను తిరగకుండా చెప్పినా ఫ్యాన్ అది తిప్పకుండా గమనం అయిపోయింది. వాళ్ళు చేస్తారు ఆ పని. అవునా? ఏమైనా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. మనం దేవుని స్తోత్రం కలిగింది కాక. దేవుడు శరీర రీత్యా ఏదో ఒక రోడ్డు కనుక్కో, దీనికన్నా ముందు ఏ రోడ్డు ఉందో కనుక్కో అని చెప్పడం లేదు ఆయన. అర్థమవుతుందా? అసలు ఆయనకి ఈ రోడ్లతో పనే లేదు, ఈ మార్గంలో పనే లేదు ఆయనకి. ఎందుకంటే ఆయన ఎక్కడైనా ప్రయాణం చేయాలంటే ఆయనకి ఏ దారి అవసరం లేదు, ఏ రోడ్డు అవసరం లేదు. ఆయనకి ఆయన ఆత్మవేశుడు, ఎక్కడైనా వెళ్ళగలుగుతాడు, దేని ద్వారం కూడా వెళ్ళగలుగుతాడు. ఆయన దూరంలో నుంచి చూస్తే వెళ్ళిపోతాడు, గాలిలో వెళ్ళిపోతాడు. ఈ క్షణం ఇక్కడ ఉంటే నెక్స్ట్ క్షణం పరలోకంలో ఉంటాడు ఆయన. ఆయనకి అవన్నీ అవసరం లేదు, మన గురించి చెప్తూ ఉన్నాడు ఆయన. మార్గంలో నిలిచి చూడండి, పురాతన మార్గములను విచారించి తెలుసుకోండి. ఆమేన్. ఒకవేళ రోడ్డు జనరల్ గా మన రోడ్డు పాడైంది అనుకో, ఏం జరుగుతుంది? నా లెక్క ప్రకారం ఇక్కడ ఉన్న ఈ వేములపాడు ఈ రోడ్డు కనీసం ఒక 100 సంవత్సరాలు అంటుంది. అదే రోడ్డు ఉంది ఇక్కడ. అవునా? ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్ ఏదైనా తిక్కలేసో ఇంకేదైనా వచ్చో నేను వేరే రోడ్ వేస్తానని మాత్రం వేయడు ఎన్ని పరిస్థితిలో. అవునా? అంటే ఒక గ్రామానికి రావడానికి ఒకే రోడ్ ఉంటుంది, దాన్నే మళ్ళీ రిపేర్ చేస్తుంటారు. ఒకవేళ పాడైతే ఆ రోడ్డును మార్చి ఇది పాడైంది కదా ఇంకో రోడ్ ఇలా వేస్తాం, ఇది పాడైంది కదా ఇంకోటి ఇలా వేస్తాం. లేదు, ఏ రోడ్ ఉందో అదే ఉంటుంది, సంవత్సరాలుగా అదే రోడ్ ఉంటుంది అక్కడ. ఏమి కానీ దేవుడు అంటూ ఉన్నాడు, మార్గంలో నిలిచి చూడుడి. అంటే ఒక్క మార్గం లేదా చాలా మార్గాలు ఉన్నాయి. అదవుతుందా? మార్గములలో నిలిచి చూడుడి అంటే ఒక్క మార్గం లేదు, చాలా మార్గాలు కనిపిస్తున్నాయి. కాబట్టి
ఆ మార్గాలలో నిలిచి చూడండి, పురాతన మార్గం ఏదో విచారించి తెలుసుకోండి. అక్కడ ఏమే పురాతన మార్గం ఏదో విచారించి తెలుసుకోండి. ఈ రోజు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, నాకు ఆ మార్గం గురించి బాగా తెలుసు. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నా దగ్గర విచారణ చేసి తెలుసుకోండి. ఈ రోజు హల్లెలూయా. చాలా మంది సేవకులు ఉన్నారు, ఇక్కడ స్థానిక సంఘ కాపరులు ఉన్నారు. అయ్యా పురాతనమైన మార్గం మీద నాకు చెప్పండి, నేను విచారిస్తానని చెప్తాను మీకు ఆ విషయాన్ని. హల్లెలూయా. పురాతనమైన మార్గం ఒకటి ఉన్నది. ఈ రోజున నేను బోధించే అంశం ఏంటంటే, ఆది నుండి అలాగున లేదు. ఇట్ వాజ్ నాట్ సో ఫ్రమ్ ది బిగినింగ్. ఆది నుండి అలాగున లేదు అంటే ఆదిలో ఒక విషయం ఉంది, రాను రాను మనుషులు దాన్ని మార్చారు. ఇలాగ లేదు ఆదిలో అని అంటూ ఉన్నాడు ఆయన. ఇలాగ లేదు అని అంటూ ఉన్నాడు ఆయన. మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గం ఏదో విచారించి తెలుసుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యాన్ని తీసి కొన్ని రెఫరెన్స్ చదవడానికి, ఆ రెఫరెన్స్ చదువుకుంటే మనం ముందుకు వెళ్దాం. మొదటి యోహాను 2వ అధ్యాయం 22వ వచనం. కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించు వాడు కాడు, కుమారుని ఒప్పుకొని వాడు తండ్రిని అంగీకరించేవాడు. ఆమేన్. దాని కింద అంటున్నాడు, అయితే మీరు మొదటి నుండి దేని వింటిరో అది మీలో నిలువనీయుడి. ఆమేన్. మొదటి నుంచి దేని వింటిరో అది మీలో నిలువనీయుడి. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఆ మాటని పౌలు గారు మాట్లాడుతున్నారు, ఇంకో సేవకుడు మాట్లాడుతున్నాడు, ఇంకో సేవకుడు మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, మొదటి నుంచి ఏదైతే ఉందో అది మీలో నిలువనీయుడి. అంటే కొత్తగా దారులు వేసుకోకూడదు. మొదటి నుంచి ఏదైతే ఉందో దాన్ని విచారించి తెలుసుకో, దాన్ని కనుక్కో. ఆమేన్. వాక్యానుసారముగా మొదటి నుంచి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. ఏదైతే పురాతన వాక్యం ఉందో అది మీలో నిలవనీయాలి. ఆమేన్. వాక్యం సెలవిస్తుంది, ఈ వాక్యానికి ఎవడు కూడా ఒక పుల్లైనను కలపకూడదు, ఒక పుల్లైనను తీయకూడదు. హల్లెలూయా. కానీ ఈ రోజు ఉన్నటువంటి దుర్బోధకులే కానీ, చేతగాని సేవ చేసేవారు కానీ ఏం చేస్తున్నారు, దానికి చాలా కలుగల్పి చేసి వేరు వేరే దారులు తయారు చేసి పెట్టేశారు. కన్ఫ్యూజన్ అయిపోయింది. నేను ఏ దారిలో పోవాలా దేవుని దగ్గరికి? అరే ముందు ఇలా లేకుండా రోడ్డు అంతా మారిపోయిందే. ఒక రోజునంట యేసుక్రీస్తు వారు మరణించి లేచిన తర్వాత చెరగా తీసుకొని వచ్చిన తర్వాత అందరు బయటకు వచ్చి యెరూషలేము వీధులు తిరుగుతూ ఉన్నారట. హల్లెలూయా. అందరు బయటకు వచ్చి యెరూషలేము వీధులు తిరుగుతూ ఉన్నారట. అక్కడ అబ్రహాము సారా కూడా తిరుగుతూ ఉన్నారట. అవును, వాస్తవం అది. అబ్రహాము సారా కూడా తిరుగుతున్నారట. అలా కొద్దిగా ముందుకు వచ్చిన సారా అంటున్నారు, ఏమండి ఊరు ఇంతకాలం మారిపోయింది, ఇంతకుముందు ఇలా లేకుండే, మనం ఉన్నప్పుడు అలా లేకుండే. వారంతా ఎక్కడ ఉన్నారు? యెరూషలేమే వారి వాస్తవం వచ్చాలి. దేవుడు వారు అక్కడే వచ్చి ఉన్నాడు. ఎవరైనా ఎక్కడ చచ్చినా నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టండి అంటారు వారు. యాక్చువల్లీ అది వారి పతనం. చాలా బాగుంటుంది. ఏమండి పట్టణం అంతా మారిపోయింది, రోడ్లన్నీ మారిపోయి, అసలు అలా లేదే. ఇదంతా ఏంది ఇలా మారిపోయింది, అంతకుముందు అంటున్నట్టుగా లేదే. ఆమేన్. దేవుని వాక్యం అంతకుముందు అంటున్నట్టుగా లేదా, ఇప్పుడు మార్చేశారే. నేనంటూ ఉన్నారు, మార్చేశారే. ఆదిలో ఉన్న వాక్యం ఇప్పుడు లేదే, మార్చేశారే. ఎవరైనా సరే కఠినంగా తీసుకోవద్దు దీన్ని. నేను నిజమే మాట్లాడుతున్నాను, నేను అబద్ధం మాట్లాడుతున్నా అంటే మీరు చెప్పవచ్చు నాతో ఆ విషయాన్ని. ఆది నుండి ఇలాగ లేదే. ఆదిలో పౌలు ఏం బోధించినాడు, ఇప్పుడు అలాగ లేదు కదా. ఆదిలో అలాగ లేదే. పేతురు ఏం బోధించినాడు, ఈ రోజు ఏం బోధిస్తున్నావు? ఆదిలో అలాగ లేదే. వీరు కానిదాన్ని ఎలా బోధిస్తున్నారు ఈ రోజున? ఆదిలో అలాగ లేదే. యేసుక్రీస్తు పరిచర్య ఆరంభించినప్పుడు అలాగ లేదే. ఈ రోజు ఏదో బోధిస్తున్నారు ఇక్కడ. నేను ఎవరి మీద కోపంతో బోధించడం లేదు, ఎవరి మీద ఉద్దేశపూర్వకంగా బోధించడం లేదు, ఎవరిని నేను టార్గెట్ చేసి బోధించడం లేదు. కానీ సత్యాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను ఈ రోజున. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆది అందులో అలాగ లేదే. అయితే ఆయన అంటున్నాడు, మొదటి నుండి మీరు ఏది వింటిరో దాన్ని మీలో నిలువనీయుడి.
ఆది అని ఏది ఉన్నారో దాన్నే మీలో నిలవనియండి. ఇక కొత్తగా వచ్చే బోధలు కాదు, ఇంకేదో దుర్బోధలు కాదు, ఇంకేదో విషయాలు కాదు. ఆది నుంచి ఏది ఉందో అది మీలో నిలవనియండి. ఆది నుంచి ఏముందో అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు విచారించి తెలుసుకోవాలి. అవునా? నువ్వు ఏదో ఊరు వెళ్తున్నావమ్మా, జాగ్రత్త వినండి అయ్యా. ఏదో ఊరు వెళ్తున్నావు, మేము ఒక దగ్గర పోయినప్పుడు చాలా దారులు కనిపించాయి నీకు. అవునా? ఒక దగ్గర పోయినప్పుడు చాలా జంక్షన్ అంటున్నది, అడగకపోతే 4 రకాల 5 రకాల రోడ్లు కనిపిస్తున్నాయి. నీవు అక్కడ ఉన్నావు, నీకు తెలియదు ఎక్కడ పోవాలో. అంతకుముందు రోడ్డు ఉంటే నాకు గుర్తుంది, కానీ ఇప్పుడు ఏదో ఇది రోడ్లలో ఏదో కన్ఫ్యూజన్ అయింది. దేంట్లో పోవాలి నేను ఇప్పుడు? మనుషులంతా రోడ్లు వేయకూడదండి, కన్ఫ్యూజ్ చేసిన రకంగా రోడ్లు వేయకూడదండి పరిస్థితిలో. నేను గవర్నమెంట్ కూడా చెప్తాను అదే విషయాలు. రోడ్లు వేయద్దు, ఆ విధంగా క్లియర్ గా ఉండాలి రోడ్డు. లేదా ఒకరికి పోవాల్సిన ఆయన ఇంకో దిక్కడ వెళ్ళిపోతాడు. అక్కడ గంటల సమయం అర్థమైపోతుంది, పెట్రోల్ వేస్ట్ అయిపోతుంది, చాలా ఖర్చు అయిపోతుంది. అవునా? మొత్తానికి గమ్యాన్ని చేరుకోము, ఎటో వెళ్ళిపోతాం అడవిలోకి. ఏమైంది ఈ రోజున? నువ్వు ఎప్పుడైతే అక్కడికి వస్తావో నీకు తెలియనప్పుడు నువ్వేం చేస్తావు? అక్కడ కూర్చుంటావు, కాసేపు ఎవరు వస్తారేమో చూద్దాం ఇక్కడ. అవునా? ఎవరు వస్తారేమో చూద్దాం. మరి వచ్చాడు కానీ ఇప్పుడు హైదరాబాద్ చెప్పడానికి అడుగుతావా? అయ్యా ఏది మార్గం పురాతనమైనది. నాకు తెలుసా విషయం, దేవుడు చెప్పాడు నాతో, అది పరిశుద్ధ రాసిచ్చాడు. ఏది పురాతనమైన మార్గము. అయితే నీ కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా అడగాలి. అడగకుండా పోయావా నీ పని అయిపోయింది అక్కడ. నీవు అడగాలి ఖచ్చితంగా. క్వశ్చన్ ఎవరైనా వస్తే చూసి కాసేపు కూర్చొని ½ అన్ అవర్ 1 అవర్ అయినా నువ్వు చేసేదేం లేదుగా. నువ్వు చేసేదేం లేదుగా, అయిపోయింది. నీ ముందు దారులు వేసి పెట్టారు. ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏం వేసారయ్యా తిట్టుకుంటారు కాసేపు. ఈ పాస్టర్లు ఏం వేసిరయ్యా గిన్ని దారులు పెంచారు, ఎదుగోవాళ్ళు లేరు. సింపుల్ గా క్లియర్ గా చెప్తాను వినండి. పెద్ద మర్మాలేం లేదు దాంట్లో, ఏదో కొద్దిగా చిట్ చాట్ చేస్తా ఉన్నాం. ఒక ఆయన అంటాడు జెండా కింద దూరం పోతా అంటాడు. ఇక్కడ ఒక మార్గం అది. నువ్వు వచ్చి నిలబడ్డావు జంక్షన్ లో. ఒక ఆయన అంటాడు తల్లి కుమార్ పరిశుద్ధతనాలు పో అంటాడు. ఇంకొక అంటాడు ప్రభు యేసుకృష్ణలో పో అంటాడు. ఇంకొక ఆయన అంటాడు శేఖండి చాలు పోతామని అంటాడు. ఇంకొక ఆయన చిలకరిస్తానని అంటాడు. ఇక్కడ 4 లేవు, నీ చుట్టూరుగా తయారవుతున్నాయి. యాక్చువల్లీ 4 కాదు, ఇక్కడ నీ చుట్టూరుగా తయారవుతాయి చెప్పుకుంటా పోతే. ఇప్పుడు నువ్వు ఆ జంక్షన్ లో నిలబడి ఎడిపోతావు? చెప్పండి, ఎడిపోతారు? చెప్పాలి జవాబు. ఎడిపోతారు? చాలా దారులు కనిపిస్తూ ఉన్నాయి. దానిలో అసలు పురాతనమైన ఏదో కనుక్కోవాలి. కాక నువ్వు మోకరించాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా నీ మార్గంలో జరుపుకున్నాను, నీ దగ్గర రావాలనుకుంటున్నాను. పురాతనమైన మార్గంలో కావాలి ప్రభువా. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. అక్కడ దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. ప్రభువా నాకు తెలుపున్నాయన. దేవుడు ఒక సేవకుని పంపిస్తాడు అలా దగ్గర. రక్షణ పొందుకోవడం అంటే ఏదో నువ్వు మతం చేస్తున్నప్పుడు ఎవరో వచ్చి వాక్యం బోధిస్తే ఏదో సరిగానే కాదండి. నీకు రక్షణ కావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి, ఆయన మరుపెట్టుకోవాలి. ఆయన సేవకులను పంపిస్తాడు, వాక్యాన్ని బోధిస్తారు, నీ పాపాన్ని బయట తీసుకొని వస్తారు. వారు రక్షణ బోధిస్తారు, మార్గాన్ని చూపిస్తారు. నీవు రక్షణ పొందుకుంటావు, ఆయన దగ్గర చేరుకుంటావు. కానీ ఈరోజు ఏం జరిగింది? జెండా కింద దూరితే ఎట్లా పోతారా? ఏదో నిలవాలి. ఎట్లా పోతారు? బుద్ధున్నారా చెప్పడానికి ఆ విధంగా? ఏం సీరియస్ వస్తున్నారు కొడతానండి. ఇంత సీరియస్ వస్తుంది ఏం బోధించేది అట్లా కదా? నవ్వుకుంటూ ఉండండి, నాకు భయం అవుతుంది. నాకు తెలియాలి ఈరోజు. ఎవరైనా తెలిసి చెప్పండి. మరి ఒక జెండాని పెట్టి దాని కింద నువ్వు దూరిపోతే పరలోకం పోతావు అంటే ఎట్లా? పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ రాసి ఉంటావు కదా? ఇప్పుడు ఏం చేస్తావు? నిన్ను కన్ఫ్యూజ్ చేయడం లేదా? నిన్ను పరలోకం పోకుండా ఆపుతున్నాడా లేదా?
మధ్యాహ్నం పాస్టర్లను తిట్టినట్టు అంటే వాళ్ళకు ఏమంటారు హెచ్చరికలు చేసినట్టు ఇప్పుడు మీకు కూడా తప్పు బోధించడం లేదు కాదు, మీది తప్పు. అర్థమవుతుందా? బోధించడం ఏమైనా బోధిస్తారండి, అవునా? దాంట్లో పరిశుద్ధ గ్రంథంలో ఇది ఉందా లేదా అని చూసే బాధ్యత మీ మీద ఉన్నది. వాడెవడో వచ్చి జన కింద దూరం అంటే దూరిపోతావా ఏంటి? ఎవరు వచ్చి షేకండ్ ఇవ్వమంటే అయిపోయింది, షేకండ్ ఇచ్చేసి వచ్చేస్తావా? మనకైనా బుద్ధి ఉండాలి కదా కనీసం. అసలు వాక్యం ఇలా ఉందా లేదా, ఇది పురాతన మార్గమో లేదా, ఏం చదువు కనుక్కోవాలి కదా. ఏమే నీ పిల్లల సమస్య వస్తే కాడు పట్టుకొని ఎవరు రాసి ఉరుకుతావే? ఎలా చేశారు ఇలా? నా ఆధార్ కార్డు ఎలా తప్పు రాశారు మీరు? పోరాడతావే. దేవుడు వాక్యం దగ్గరకు వచ్చేలోపు ఎందుకు ఆ రోషం లేదు నీకు? ఈ రోజున దేవుడు వాక్యం దగ్గరకు వచ్చేలోపు నిరాశల గురించి వచ్చేలోపు ఎందుకు పట్టుకు లేనట్టుగా ఉంటున్నావు, నిరాశంతో ఉంటున్నావు? నీదే తప్పు వాస్తవాడు కాదు, బోధించడానికి కాదు. ఈరోజు నేనేం చెప్తాను నమ్ముతా? మనం బుద్ధి కలిగి ఉండాలి, మార్గంలో నిలిచి చూడాలి. ఏది సత్యమైనది? ఈ వేళ బోధిస్తున్నారు, ఇది సత్యమైనదే కాదా? ఈ మార్గంలో పోతే నేను దేవుడు చేరుకుంటానా లేదా? ఇది అసలు సత్యమైనదేనా? ఇది మంచిదేనా? దీనిలో మేలు కలుగుతుందా? ఏ పచ్చిపులేనే పెళ్ళి లోపు 10 మంది అమ్మాయిలను చూస్తారు పోయి. పెళ్లి శుభ్రంలో 10 అమ్మాయిలను చూసేస్తారు పోయి. వాక్యం గురించి ఒకసారి ఇంట్లో కూర్చొని ఎందుకు మన జ్ఞానం ఉండకూడదు మనకి? ఎవరేమనుకుంటుంది? దయచేసి నేను ఇలాగే మాట్లాడతాను, ఇంకా ఘోరంగా మాట్లాడతాను. మనకు ఉండాలి రక్షణ గురించిన ఆ ధ్యాస ఉండాలి మనకి. సీర కొనాలంటే పోయి తప్పిలు తీసేస్తావే. ఇది బాగలేదు, అది బాగలేదు. ఆడేమో నెత్తి కొట్టుకుంటున్నాడు ఆడ కూర్చొని శాత కాక. ఎంతసేపు ఈ తరగతి షాపింగ్ మాల్లో తినడానికి ఏమి లేక అల్లాడుచుంటాడు పాప. నీ మాత్రం నీ వల్ల బాగా బిజీ ఉంటావు. ఇవాళ కాలేదు, రేపు పోలేం మళ్ళా. అమ్మ మళ్ళా రేపు వెళ్ళింది మళ్ళా పోతావు. ఒక్క చీర పోవడానికి అన్నిసార్లు పోతావు. చాలా అలా ఇలా చూసుకుంటావు, ఖచ్చితంగా తీసుకొని వస్తావు. దేవుడు వాక్యాలకు వచ్చేటప్పుడు చేయడం లేదు. ఆ విధంగా ఇంట్లో కూర్చుంటారు, మా ఆయన కూర్చోబెట్టుకుంటారు, వాక్యం చదువుతారు, వెతుకుతారు, రక్షణ మార్గం వెతుకుంటారు. అన్న ధ్యాస లేకుండా పోయింది ఈ రోజున. ఏం తిడుతున్నానా? ఇది బాగా తిట్టుకుంటా తిడుతున్నారా అంటే తిట్టినా వాళ్ళ తిడుతున్నారా అడిగితే స్తోత్రం కలిగిన కాక. నేను ప్రేమిస్తున్నారా? అఫ్కోర్స్ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి దేవుని ఎదుటికి వెళ్ళడానికి ఇది మార్గం తెలియజేస్తున్నాను. ఐ లవ్ యూ ఆల్. మిమ్మల్ందరూ నేను ప్రేమిస్తున్నా. ప్రేమించకపోతే దుర్బోధ బోధిస్తాను. నేను ఇక్కడ ప్రేమించకపోతే దుర్బోధ బోధిస్తాను. ఆయన ప్రేమించేవారినంట గద్దించి శిక్షిస్తూ ఉన్నారంట. అంటే ఎవరైతే మనల్ని గద్దించి శిక్షిస్తున్నారో మనల్ని ప్రేమిస్తున్నారు, ప్రేమతో చేస్తున్నారు ఆ పనిని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి నుండి ఏదైతే ఉందో దాన్ని చెక్ చేయాలి ఈ రోజున. అర్థమవుతుందా? అఫ్ కోర్స్ నేనేమంటున్నాను, జెండా కింద దూరేవారు వాళ్ళ రైట్ హ్యాండ్ అవ్వచ్చు, బట్ మనం కన్ఫర్మ్ చేయాలి దాన్ని. నువ్వు జెండా కింద బాధ్యతను తీసుకో, నేను వద్దానా, కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి. నువ్వు వాక్యంలో చర్చ అయినారు ఉందా లేదా? గుడ్డిగా వెళ్ళకూడదు. షేక్ హ్యాండ్ ఇస్తే పనులు పోతారు. నువ్వు షేక్ హ్యాండ్ నేను వద్దాను, 10 మంది షేక్ హ్యాండ్ ఇస్తాను, నేను వద్దాను, కానీ వాక్యంలో అలాగున్నదా లేదా చూసుకో ఈ రోజున. బెరయ సంఘస్థులంటే పౌలు బోధించాలి. ఏం చేశారంటే వారు ఇంటికి వెళ్ళి బోధించింది కరెక్టేనా కాదా? వాస్తవానికి ఎవరైనా సేవకుడు వచ్చి బోధించాలంటే భయపడాలి. వచ్చేది అలానే సంఘంలో ఆహ్వానిస్తున్నారా, నువ్వు వెళ్ళి బోధించాలంటే భయపడాలి. ఎందుకంటే అమ్మ వాళ్ళు పోతే ఏ సిద్ధ తప్ప మాట్లాడ పట్టేస్తారు వారు అన్న భయం సేవకునికి ఉండాలి. ఆ విశ్వాసులు చాలా డేంజర్. వారు ఏం మాట్లాడినా మొత్తం తీస్తారు. ఏమేం మాట్లాడుతున్నాయినా ఆ తప్పులంటే తప్పులు పడతారు. భయం ఉండాలి వారికి. ఈరోజు సేవకులకు అట్లా భయం ఉందా? నేను ఏం చెప్తా అది ఇంటారు, సోదరులు వస్తారు, చెప్పిపోతారండి. కానీ మనం కూడా ఏం చేస్తాం? గంగిరెద్దు తెలుసా మీకు? తెలుసా? గంగిరెద్దు అంటారు ఇక్కడ కూడా. మా దగ్గర గంగిరెద్దు అంటారు.
గొర్రెలు క్రైస్తవులు అలా కాదండి, సింహాలు వారు గర్జించాలి వాక్యం వారు. ఎవరైనా తప్పు బోధిస్తే ఎలా బోధిస్తున్నాం? ఎక్కడ ఉందో చూపించిన విధంగా లేదా వాక్యంలో గుడ్డిగానే నమ్మకూడదు. అదవుతుందా? గుడ్డిగానే నమ్మకూడదు. గవర్నమెంట్ చీరలు ఇస్తుందండి పండుగల కొరకు, దాన్ని తీసి 4 రకాలుగా తిప్పి చూసి ఇదేనా ఎందుకు ఇచ్చినవా సీఎం? అవునా? వాస్తవం చెప్పండి. అవునా? అదే ఒక సేవకుడు బోధిస్తే మరి చూడదా దాన్ని ఎలా బోధించారు, ఏంటి, మంచిదేనా కాదా, చక్కగా తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదా? బాధ్యత నీ మీద లేదా? మీరందరూ బాగా ఆలోచనలో పడ్డట్టుగా అనిపిస్తున్నది నాకు కావాల్సింది కూడా అదే. ఈరోజు నాకు కావాల్సింది కూడా అదే. ఆలోచన చేయండి బాగా. ఆయన అదే మార్గంలో నిలిచి ఆలోచన చేయండి. ఏది సరి అయినదో ఏది పురాతనమైనదో ఆలోచన చేయండి. ఏది మేలు కలుగు మార్గమో విచారించి తెలుసుకొనండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మ వెనక ఉన్న వాళ్ళకి అందరికి వినిపిస్తుందా నా మాటలు? వెనక ఉన్న వాళ్ళు చెప్పాలి. సాధారణంగా వెనక బెంచ్లో ఉన్నవారు స్కూళ్ళలో అంటే అట్లా కాకూడదు. మీరు అర్థమవుతుందా? అందరికి వినిపిస్తుందా? వెనక బెంచ్లో ఉన్నవాళ్ళు అలానే చెప్పాలి. నాకు వినిపించట్లే అక్కడ అమ్మ చెప్పట్లే. అంటే హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని అందరూ పట్టుకోవడం ప్రయత్నించండి. ఈ రోజు నేను ఎక్కువసేపు బోధించడం లేదు, కొద్దిసేపు బోధిస్తున్నాను. బోధించడానికి గట్టిగా పట్టుకోవడం ప్రయత్నించండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. 1 యోహాను 2వ అధ్యాయం 7వ వచనం, ప్రియులారా మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞయే గాని కొత్త ఆజ్ఞను నేను మీకు రాయలేదు. కొత్త వాక్యము ఎప్పుడు కూడా రాదండి, చాలా జాగ్రత్తగా వినండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కొత్త వాక్యము ఎప్పుడు కూడా రాదు, పాత వాక్యమే. ఆమేన్. ఈ రోజున దేవుని సేవకులమైన మేము ఒక రకంగా బోధిస్తున్నామంటే అది కొత్త వాక్యం కాదు, అది పాత వాక్యమే. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఉన్న వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. పేతురు ఏం బోధించాడు అదే నేను బోధిస్తూ ఉన్నాను. పౌలు ఏం బోధించాడు అదే నేను బోధిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. శిష్యులందరూ ఏం బోధించారో అదే నేను బోధిస్తూ ఉన్నాను. వాళ్ళు బోధించింది తప్ప అయితే నేను బోధించింది తప్పే, వాళ్ళు బోధించింది రైట్ అయితే నేను బోధించింది రైటే. ఆమేన్. వాళ్ళు తప్పు చేయలేదు కాబట్టి నేను కూడా తప్పు చేయడం లేదు. వారు ఏం చెప్పారో దాన్ని చెప్తున్నాను. కొత్తదేమి చెప్పడం లేదు ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పిన మాటలనే నేను చెప్తున్నాను ఇక్కడ వచ్చి. నా సొంత మాటలు కాదు, సొంత జ్ఞానం కాదు, సొంత ప్రత్యక్షత కాదు. దేవుని పిలుపుతో వచ్చి దేవుని అసలైన వాక్యాన్ని ఆయన ఏం చెప్పారో దాన్ని బోధిస్తున్నాను ఇక్కడ. హల్లెలూయా. కొంతమంది అంటారు వీళ్ళు కొత్త బోధ తీసుకొని వచ్చారు. ఎక్కడికి తెస్తాం కొత్తది? ఆడో నిలబడి మాట్లాడుకుంటూ పోవద్దు. అంటే ఏదో కొత్త బోధ దగ్గరకు వచ్చి చూసో తెలుస్తుంది కొత్త బోధన పాత బోధన. అలా అక్కడ పోదు కొత్త బోధ దుర్బోధ రాదు. నువ్వు వచ్చి నాతో కూర్చుంటే కదా ఇది కొత్తదా పురాతనమైనదా తెలిపోతుంది అక్కడే. హల్లెలూయా. ఒక నాది పురాతనమైతే నేను గెలుస్తా, నీది పురాతనమైతే నువ్వు గెలుస్తావు. నీది సత్యమైతే నాదంతా వదిలిపెట్టి నీ దాంట్లో కష్టాలు నేను ఛాలెంజ్ చేస్తున్నాను దాన్ని. లేదంటే నా సత్యాన్ని ప్రూవ్ చేస్తే అన్ని వదిలేలోకి వచ్చేసాయి. నా దాంట్లో కంటే దేవుడు జీవంలోకి వచ్చేసాయి. రాకడలు ఎత్తబడడానికి రావడానికి ప్రయత్నించి ఏమే ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. ఆజ్ఞ ఏంటగా మీరు వినిన వాక్యమే. ఆ వాక్యమే ఆజ్ఞ అయి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఒక రోజున ఒక గొడవ అయిందండి. అర్థమవుతుంది అందరికి? చెప్పాలా గొడవ గురించి? గొడవ గురించి చెప్పాలా వాక్యంలోకి వెళ్ళిపోవాలా? సపోర్ట్ చేయరు? రెండు చెప్పాలంటే ఎవరు హుషారు? బాగా హుషారు. ఒక గొడవ అయింది, చాలా పెద్ద గొడవ అయింది. బాంబులు వేసుకునేంత గొడవ అయింది. ఎక్కడో మీరు ఉక్రెయిన్ పోయారు అంతా అలా ఏం లేదు, వాక్యంలోనే చిన్నగా తీసుకున్నాను. ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ అయింది. వారిగా విడాకులు తీసుకోవడానికి వచ్చేసి ఉన్నారు. మోషే దగ్గరకు వచ్చారు వారు. ఏమే మోషే దగ్గరకు వచ్చి అయ్యా ఇలా కావాలి అలా కావాలంటే లేదు అలా చేసుకోకూడదు,
నాకు ఏమాత్రం కుదరడం లేదు, ఈ రకంగా ఆ రకంగా పట్టబడింది, అలసేపు నిలబడలేదు అంటే దేవుని దగ్గర ఆజ్ఞ తీసుకొని మోసే, సరే నీకు ఇష్టం లేకపోతే ఇంక మీ మొండి హృదయాలు అట్లా ఉన్నాయి కాబట్టి నేనేం చేయలేకపోతున్నా కాబట్టి సరే ఇగో నీకు ఇష్టం లేకపోతే ఒక పత్రం, ఏది విడాకుల పత్రం రాసి ఇచ్చేసి, పరిత్యాగ పత్రం రాసి ఇచ్చేసి మీరు విడిపోవచ్చు ఇంకా అని అన్నాడు. ఇదంతా జరిగిన ఒక 4000 సంవత్సరాల తర్వాత, 3500 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు దగ్గరకు తీసుకుని వచ్చారు. ఎందుకు మోసే రాసిచ్చి విడాకులు ఇవ్వచ్చని చెప్పాడు, పరిత్యాగం ఇవ్వచ్చని చెప్పాడు అంటే ఆయన అంటాడు వారి హృదయ కాఠిన్యమును బట్టి, వారి హృదయ కాఠిన్యమును బట్టి అంటే విననులే స్వభావం లేదు వారికి, వినే స్వభావం అసలుకి లేదు వారికి, వారి హృదయ కాఠిన్యమును బట్టి మోసే అలాగూ రాసిచ్చాడు వారికి. కానీ ఆది నుండి అలాగూ లేదు. దేవుడు ఇరువురు సృష్టించాడు, వారు కలిసి జీవించమన్నాడు, చచ్చేదాకా కలిసి జీవించమన్నాడు ఆయన. ఆది నుంచి అలాగూ లేదు, వీరు వచ్చి మార్చేశారు హృదయ కాఠిన్యమును బట్టి. ఈరోజు వాక్యం మారిపోయిందంటే ఏంటి కారణం అండి? హృదయ కాఠిన్యమును బట్టి. వారి హృదయంలో దేవుడి మీద ప్రేమ లేక కఠినం వచ్చినందు వలన వాక్యాన్ని పరివర్తన చేసి మార్చేసి ఉన్నారు, వారు దారి తప్పించి ఉన్నారు, దుర్బోధనలు తయారు చేసి ఉన్నారు వారు. ఏమే కానీ ఆది నుంచి అలాగున లేదు, ఆది నుండి అలాగున లేదు. అది దేవుడికి స్తోత్రం కలుగును గాక. కానీ మోసే వారి హృదయ కాఠిన్యమును బట్టి. వాక్యంలో క్లియర్గా రాబడిందండి, క్లియర్గా రాబడింది. సేవకులంట, దుర్బోధకులైన సేవకులంట డబ్బు సంపాదించుకునే నిమిత్తము వారికి ఇష్టమైన బోధనలు తయారు చేసి పెట్టుకున్నారట. ఇష్టమైన బోధనల్ని తయారు, మనుషులు కల్పించిన కథలు, కల్పన కథలు, దైవోపదేశములను బోధిస్తున్నారు వాటిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చాలా విషయాలు నేను బయటకు తీయాలంటే, కానీ ఎవరిని గాయపరిచే ఉద్దేశం నాకు లేదు, అందుకే ఆ విషయాలు నేను బయటకు తీయను. ఈ రోజు నేను అలా బోధించదలుచుకోలేదు. యాక్చువల్లీ నేను జనరల్ గా నిలబడ్డాలంటే అందరినీ కడిగేస్తాను ఎక్కడ దగ్గర, ఎందుకంటే వాస్తవం బోధిస్తున్నాను నేను కాబట్టి, ఉన్న విషయాలు బోధిస్తున్నాను కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటంటే ఎక్కడ చూసామండి సిలువ చుట్టూ దండాలు పెట్టుకోవడం ఎక్కడ చూసామండి? చూసారా ఎక్కడైనా? ఎవరైనా చేశారా? ఈ రోజు ఎందుకు చేస్తున్నారు? ఒక సంఘం వారు ఉన్నారు, నేను పేరు తీయడం నాకు ఇష్టం లేదు, తీసినా నాకేం భయం లేదు, బట్ ఐ డోంట్ వాంట్ టు హర్ట్ దెమ్. ఒక సంఘం వారు ఉన్నారు, గుడి చుట్టూ దీపాలు పట్టుకొని దండాలు పెడుతూ ఉంటారు. గుడి చుట్టూ ఉన్నాడా దేవుడు? గుడిలో ఉన్నాడా దేవుడు? గుడి చుట్టూ ఎందుకు తిరుగుతూ ఉన్నావు? సంవత్సరంకి ఒకసారి శిల్వ జాతర ఎందుకు చేస్తున్నావు? ఈ జాతర ఎక్కడికి వెళ్ళొచ్చా? క్రైస్తవులకు జాతరలు ఉన్నాయా? మరి సపోర్ట్ చేయరు, ఎక్కడికి వెళ్ళొచ్చండి? నాకైతే తెలియదు ఏ జాతరలు, తెలిసినా నేను చేయను ఏ జాతర. 25 సంవత్సరాలు అది క్రిస్మస్ పండుగ మానేసి నేను 25 years. ఈస్టర్ పండుగ మానేసి 25 సంవత్సరాలు. ఆ రోజున మానేసామంటే మొత్తం బంద్. ఈ రోజు వరకు చేయలేదు ఇక్కడ. నా సంఘంలో కూడా ఈ రోజుకి ఏ పండుగ చేయలేదు అక్కడ. ఈవెన్ నా సంఘంలో సారీ ఉన్నది కుండబద్దలు కొడతారు యాక్చువల్లీ, ఏమనే కాదు. ఈవెన్ పుట్టినరోజు వచ్చింది, హ్యాపీ బర్త్డే, ఇల్లే నా దగ్గర నడువే అవన్నీ. ఇల్లే, ఇక్కడ కూడా ఇల్లే. విశ్వాసాలను సంతోషపరచడానికి సంఘ కాపరులు నానా కథలు పడుతూ ఉంటారు యాక్చువల్లీ. హ్యాపీ బర్త్డే, ఇక నీవు వచ్చావంటే ఆ రోజు యాక్చువల్లీ ఎందుకు దానిని కాదు అంటాం, ఎందుకు చేయకూడదు అని అంటామంటే, ఆ బర్త్డే వచ్చిన వ్యక్తి ఏం చేస్తారు తెలుసా? ఆ రోజు మంచిగా ముస్తాబై ఇక ఆ రోజుకి వారు ఒక రాణిలాగా రాజులాగా ఫీల్ అయిపోతుంటారు. వాస్తవం, అది వాస్తవం. వారు ఫీల్ అయిపోతుంటారు, అందరూ వారిని హెచ్చిస్తూ ఉంటారు. ఒకరు వచ్చి అంటారు, ఓ మహారాణిలో ఉన్నావు ఈరోజు డ్రెస్లో, నీవు మహారాణి, ఆమె మహారాణిలో అనిలో మనం ఏమవుతుంది? ఎస్, చాలా అందంగా కనిపిస్తున్నావు, ఏమవుతున్నా మంచిగా ఉన్నావు. ఎందుకంటే బర్త్డే బాయ్ని గర్ల్ని పొగడాలి యాక్చువల్లీ. ఆ రోజు సిస్టమ్ అది, పొగడాలి వాళ్ళని.
నానా రకాలుగా వారు ఏం చేస్తారంటే ఆ రోజుకి వారు మహారాజు మహారాణి కూర్చుంటారు. ఆ రోజుకి ఈవెన్ ఆరాధన పెంచినా కూడా ఏదో తూతు మంత్రంలాగా అలా చేసేసి ఉన్న గౌరవం అంతా గ్లోరీ మహిమ దేవుడు పోతుంది, బర్త్డే బాయ్కి గౌరవం పోతుంది ఆ రోజున. ఇక అక్కడ ఆరాధన దేవునికి మహిమ కలిగేది ఏమీ లేదు. కాగా దైవజనులు ఏమంటూ ఉన్నారంటే ఒకరిని జన్మదినం కన్నా ఒకరి మరణదినమే మేలట. ఒకరి జన్మదినం కన్నా మరణదినం మేలు. జన్మించినప్పుడు లోకంలో పాపంలోకి వస్తున్నాడు, చచ్చిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. యాక్చువల్లీ పరిశుద్ధమైతే దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఉన్నాడు, మంచి దానిలోకి వెళ్ళిపోవచ్చు ఉన్నాడు, అతి ముఖ్యమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళిపోవచ్చు ఉన్నాడు. ఒక ఆయన బర్త్డే చేసుకుంటుంటే పరిశుద్ధ గ్రంథంలో చేసుకున్నాడు, ఒక ఆయన బర్త్డే చేసుకున్నాడు తెలుసా. ఏం చేశారు? ఎంత ఘోరం జరిగిందండి. ఒక దైవజనుని తలకాయ నరికేశారు ఆ రోజున. తెలుసా విషయం మీకు? అంటే పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా బర్త్డే గురించి దేవునికి మహిమ కలిగినట్టుగా ఎక్కడ లేదండి. ఎక్కడ యేసుక్రీస్తు వారు అన్నారు, నన్ను నా మరణ పునరుత్థానం జ్ఞాపకం చేసుకోవటం దీనిని చేయండి అని అన్నాడు ఆయన. అవునా? నా పుట్టుక దినం చేయండి అని ఎక్కడని చెప్పాడు ఆయన. ఎందుకు చేస్తాం? దట్స్ నాట్ మై సబ్జెక్ట్. యాక్చువల్లీ దాన్ని టచ్ చేయదలుచుకోలేదు ఈ రోజున. హల్లెలూయా. ఎవరికైనా బాగా క్వశ్చన్లు ఉంటే క్రిస్మస్ గురించి నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. చూసిన తర్వాత మీరు ఆ పండుగను చర్చలో చేయరుగా. నేను ఛాలెంజ్ చేస్తాను దాన్ని. చరిత్ర హిస్టరీ మొత్తం తీసి పెట్టాను దాంట్లో. మొత్తం 2-3 months కష్టపడ్డాను దాని గురించి. నేను 3 months ప్రిపేర్ చేశాను వర్తమానం. నేను పెట్టాను చర్చ్ గ్రూప్లో. ఎవరైనా చూడండి వాళ్ళంటే చూడండి. దాన్ని క్రిస్మస్ గురించి పెట్టాను నేను. వ్యభిచారం జరిగింది ఆ దినాలలో. ఇంకా క్లియర్గా చెప్పాలంటే తల్లి కొడుకు వ్యభిచారం చేసి పుట్టిన వారి పుట్టుక దినం జరుపుతారు ఆ రోజున. మీరు చూడండి ఆ రోజున ఘోరం. ఇవన్నీ మాకు తెలియజేయా అంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందా? తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆది నుండి అలాగున లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తుల వారు వచ్చి బోధ చేస్తున్నప్పుడు అంట ఆయన వచ్చి పరిచర్య ఆరంభించే నాటికే దుర్బోధనలు ఉన్నాయంట అప్పటికి. ఈ మనుషులు ఈ ఆ రోజున్నటువంటి యాజకులే కానీ ఇంకా ఎవరైనా కానీ మనుషులకు ఆ కల్పన కథలను బోధిస్తూ దేవునికి మహిమకరంగా లేకుండా వారికి సొంత మహిమ కొరకు ఇవన్నీ చేస్తూ పోయారంట ఆ దినాలలో. అందుకే ఆయన తన యొక్క 2వ ఈడుపులో ఒక్కొక్కరు దుమ్ము లేపేశాడు ఆయన. మీరు అలాగే చేస్తున్నారు, ఒకరు పరలోక రాజ్యం పోకుండా మీరే అడ్డుపడుతున్నారు అన్నట్టు ఉన్నారు. ఎలా అడ్డుపడుతున్నారు? మార్గంలో బంద్ చేసి ఉన్నారు, వారు క్లోజ్ చేసి ఉన్నారు, వేరే మార్గాలను తయారు చేసి పెట్టి ఉన్నారు. ఆ నిజమైన మార్గంలో పోవాల్సిన వారిని డైవర్ట్ చేసి ఎక్కడ పంపిస్తున్నారు? ఇంకొక రకానికి పంపిస్తూ ఉన్నారు. అంటే నరకాలకు పంపించేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2వ తిమోతి 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, మంచి బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యములకు చెవినేక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఆమేన్. పుట్టినట్లు ఆరోగ్యకరమైన బోధ. ఈరోజు ఒకవేళ ఇక్కడ పండుగ చేస్తున్నాం, భోజనాలు అందరికంటే 500, 600, 700 మంది ఉండేవారు, ఇక్కడ 1000 మంది ఉండేవారు. అవునా? సత్యాన్ని బోధిస్తున్న వాళ్ళు ఏమైంది? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తున్నారు ఇక్కడికి. వారికి ఏం కావాలి? ఈరోజు సంఘాలలో కథలు చెప్పేవారు కావాలి, వాక్యం చెప్పేవారు కాదు. నీ కుటుంబం గురించి కథ, నీ యొక్క ఫ్యామిలీ ఆ విషయాల గురించి కథలు, ఇంకేదో కథలు. నేను చిన్న ఉన్నప్పుడు ఒక ఆయన ఒక ప్రసంగం చేసేవాడు. వింటారు అందరూ? అద్భుతమైన ప్రసంగం చేసేవాడు ఆయన. ఆ సండే కొరకు ఆయన నిర్ణయం చేసేవారు. ఆయన వచ్చేవాడు స్టేజ్ మీద నుంచి, ఇటు నుంచి అటు పోయేవాడు. ఆయన చెప్పాడు, ఒక ఏరు వార్త ఉన్నది. ఆమె చెప్పండి. ఒక ఏరు వార్త ఉన్నది, ఏరును దాటాలి. ఈయన ఎలా దాటాలి? చెప్పులు తీసుకున్నాడు, నెత్తి మీద పెట్టుకున్నాడు, ఏరు దాటి వెళ్ళిపోయాడు. అయిపోయింది ప్రసంగం, అయిపోయింది. నేను ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ఉండేది ఆ ప్రసంగాన్ని. ఎప్పుడు వచ్చినా అదే చెప్తాను ఆయన.
ఎప్పుడు వచ్చినా అదే చేస్తారు. వినేవారు కూడా నవ్వుకోవడం, మజాక్ చేసుకోవడం. ఏనా ఒకరోజు స్టేజ్ మీద ఒక నిలబడి ఆ పంది గురించి చేస్తూ టామీ 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 అంటే అందరూ నవ్వుకుంటున్నారు చాలా బాగా. బుద్ధి లేదు. ఏమే నిజమైన వాక్యాన్ని బోధించాల్సింది పోయి జోకులు చేసుకుంటూ మజాకులు చేసుకుంటూ. ఒక రోజు రండి పెద్ద మీటింగ్, నన్ను క్రిస్మస్ కొరకే నన్ను ఆహ్వానించాను. క్రిస్మస్ చేయాలని బోధించడానికి నేను వెళ్ళాను. యాక్చువల్లీ చేయకూడదని చెప్పడానికి నేను వెళ్ళాను. మీకు తెలుసా లేదు నా గురించి? క్రిస్మస్ రోజున వారందరూ సంతోషంగా పండుగ చేసుకుంటుంటే నేను ఆ రోజున పండుగ ఎందుకు చేయాలో బోధించవచ్చు. అదే రోజున చాలా ప్రసంగాలు చేశాను. అతను అనేక సంఘాలలో చేశాను. క్రిస్మస్ రోజు 25th డిసెంబర్ రోజునే ఆ ప్రసంగాలు చేసి వచ్చాను నేను. ఒక రోజున పిలిచారు, చాలా ఒక 1000 మంది దాకా కూర్చున్నారు. ఇక్కడ ఉన్న వ్యక్తి కథలు చెప్తూ మసాకులు చేస్తూ వాడేదో దున్నపోతులాగున్నాడు అంటాడు. అరే పళ్ళు ఇలా వెతుకొని అలా చేస్తున్నాడు. నేను ఆశ్చర్యపడి ఏమైంది ఈ మనిషికి? కాసేపు అయితే నేను స్టేజ్ ఎక్కాలి, ఈయన ఇలా బోధిస్తున్నాడు ఏమిటి? అది ఒక బోధేనా ఏంటండి? ఆయన పళ్ళు అలా వంకర ఉండడం ఆయన తప్ప, ముక్కు వంకర ఉండడం ఆయన తప్ప, కాలు వంకర ఉండడం ఆయన తప్ప. దేవుడు చేసిందేగా. దేవుడు అలా చేసిన వ్యక్తికి నేను ఎదిరించవచ్చు ఆ విధంగా. కానీ వినేవారంతా ఏం చేస్తున్నారు? చక్కగా నవ్వుకుంటూ ఉన్నారు ఆ విషయంలో. ఈయన ఎక్కిరించడము, వారు నవ్వుకోవడము, కథలు చెప్తే బాగా వినడము, కథలు అయిపోయాయి రోజుల్లో. అందరూ కథలు చెప్తున్నారు, పెద్ద పెద్ద సేవకులు కథలు చెప్తున్నారు, కల్పన కథలు చెప్తూ ఉన్నారు. వారు అలవాటు అయిపోయింది సంఘాలు. మంచి కథలు చెప్పాడు ఈ రోజున మా సేవకుడు. మంచి కథలు చెప్పాడు. పైకి పోయే కథ మాత్రం చెప్పలేదు నీకు. మంచి కథ చెప్పాడు. కథలు మంచిగానే ఉంటాయండి, కానీ పైకి వెళ్ళాల్సిన కథ వేరే ఉంది. అది చెప్పడం లేదు నీకు. ఎందుకంటే ఆయన కూడా తెలియదు ఆ విషయాలు. ఆ కథలు ఆయన కూడా తెలియదు. మనుషులంట దురద చెవులు గలవారే. వాక్యం ఎలా రాయబడి ఉంటాడు? దురద చెవులు గలవారే. నీకు దురద ఉంటే నువ్వు దాన్ని ఏదైనా చేసుకో, కానీ తప్పుడు బోధన ఎందుకు చేయడం? అవునా? నీకు దురద వస్తే ఇంకేదైనా చేసుకోవాలి, తప్పుడు బోధన ఎందుకు చేయడం? విశ్వాసాల జీవితాలను ఎందుకు పాడు చేయడం? ఈ సాక్ష్యం నిజమే. ఈ ఏదో చేత వారు యూదుల కల్పన కథలను సత్యము నుండి తొలగిపోవనట్టే మనుషుల కట్టడలను, అదే మనుషులు పెడితే కట్టడలు నేను ఏం చేస్తాయి? సత్యం నుండి ప్రక్కన తప్పించేస్తాయి. యాక్చువల్లీ దూరం తీసుకొని వెళ్ళిపోతాయి. మనుషులు అలాంటి కట్టడాలు పెడుతూ ఉంటారు. వారు ఏమే నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలాంటి కట్టడ, అలాంటి కట్టడ చాలా పెడుతూ ఉంటారు వారు. ఆ కట్టడలో మనుషులు ఏం చేస్తూ ఉన్నాయి? కట్టడాలు వచ్చే లోపు వాక్యం దూరం అయిపోతా ఉన్నది. కథలు వచ్చే లోపు వాక్యం దూరం అయిపోతా ఉన్నది. ఇవేమైంది? కథలు విని 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 వాక్యాన్ని మర్చిపోతున్నారు మొత్తానికి. ఇది ఎలా ఉన్నదంటే, ఒక విశ్వాసి ఒక ఆదివారం సంఘానికి రాడు, ఒక్క ఆదివారం. ఓకే, రెండవ ఆదివారం కూడా వచ్చే లోపు మనం పోలేదు, ఇప్పుడు ఏం పోతాలే అని ఆ రెండవ ఆదివారం కూడా మారుకుంటారు. మూడవ ఆదివారం వచ్చేలోపు ఆయనకు ముఖం ఉండదు రావడానికి. నాలుగవ ఆదివారం వచ్చేలోపు మొత్తానికి మర్చిపోతాడు సంఘాన్ని. ఏమైంది? మెల్లిగా పక్కకు తప్పుకోవడం వల్ల రాను ఇంకా దూరమే అయిపోతూ ఉన్నాడు. వాక్యము కూడా కథలు చెప్పడం వలన మెల్లిగా కథలు చెప్పి అలా తీసుకుపోవడం వల్ల ఏమైంది? వాక్యానికి దూరం అయిపోయారు. ఓన్లీ కథలే చెప్పబడతాయి. నాకైతే రావు కథలు. నేను కథలు బోధించలేను, కథలు బోధించకూడదు. నిజమైన వాక్యాన్ని బోధించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఏదో దాన్ని బోధించాలి. విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గతింపుము. ఒక సేవకుడిగా నిలబడ్డాడంటే విశ్వాస విషయంలో వారు ఎదుగు నిమిత్తం ఏం చేయాలి? కఠినముగా గతించము. దైవజనుడు సన్నద్ధుడా ఏం చేయాలంట? గతించడానికి కూడా సిద్ధంగా ఉండాలంట ఆయన. అలాంటి వాక్యాన్ని బోధించాలి. అసలైన మార్గం మీద బోధించాలి ఆయన. అక్కడ అది బోధించకుండా సోది కబుర్లు చెప్తావే. అవునండి, అసలైన మార్గం మీద బోధించకుండా ఏదో మాట్లాడుతున్నావే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరికి వాక్యం అర్థమవుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించచ్చు, నన్ను వారు వ్యర్థముగా ఆరాధించచ్చు ఉన్నారు. ఆయన ఆరాధన వ్యర్థం ఉంటుందా? చెప్పండి. ఒకవేళ నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు చాలా అద్భుతంగా పాటలు పాడి అద్భుతంగా ఆయనకు ఆరాధన చేస్తున్నావు, అది వ్యర్థం ఎలా అవుతుంది? కాదుగా.
అప్పుడు నేను అడిగితే ఏమంటావు? లేదండి, యథార్థంగా దేవుని ఆరాధన చేశాను నేను. అవునా? నా మనసు ఎంతో ఆరాధన చేశాను నేను అని నీవు అంటావు. కానీ వాక్యం సెలవిస్తుంది వారు వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఏ ఫలము లేకుండా ఆరాధించుచున్నారు, గాలికి ఆరాధించుచున్నారు. ఎలా సాధ్యమని అంటే అసలైన వాక్యమును నమ్మక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోనే ఆయన ఆరాధించవాలను. సత్యం అంటే ఏమిటి? సత్యముతోను నిజమైన వాక్యమును నువ్వు నమ్మి ఆయన ఆరాధన చేయాలి. అది వ్యర్థము కానటువంటి పరిస్థితిలో నీ వాక్యాన్ని నమ్మక, సత్యమును నమ్మక నువ్వు ఎంత ఆరాధన చేసినా లాభం లేదు. ఎంత ఆరాధన చేసినా లాభం లేదు. నిజమైన ఆరాధనని వాళ్ళకు చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆది నుండి అలాగున లేదండి. ఎలాగున లేదు? ఈ దుర్బోధన లాగా లేదు. ఆది నుండి ఒక చక్కని ఇల్లుస్ట్రేషన్ నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఒక 5 నిమిషాలు జాగ్రత్తగా రండి దాన్ని. ఓకే, నీవు మంచిగా రెడీ అయ్యావు. ఓకే, చక్కగా రెడీ అయ్యావు. చక్క వచ్చి డోర్ కొడుతున్నావు. ఏ డోరు? మీ ఇష్టం వచ్చి డోర్ చెప్పండి. ఏదైనా పరలోకపు డోర్ కొడుతూ ఉన్నావు. అది చక్కగా రెడీ అయ్యావు, మంచిగా చక్కగా ఉన్నావు. పరలోకపు డోర్ కొడుతున్నావు. లోపల ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. హల్లెలూయా. వచ్చి డోర్ తీశాడు. ఎవరమ్మా, ఏం కావాలి? అయ్యా, పరలోకం రావాలని ఆశపడి వచ్చాను నేను. లోపల రానివ్వండి నన్ను. అలా టికెట్ ఉండాలి నీ దగ్గర. పాస్, గేట్ పాస్ ఉండాలి. ఏది గేట్ పాసా? అవును, ఉందయ్యా. ఇదిగో పలానా జెండా కింద దూరి నేను బాప్టిజం తీసుకున్నాను. గేట్ పాస్ ఇదే. జెండా కదా, నేను నమ్మేనయ్యా. రక్షణ వస్తుందని చెప్పారు మా పాస్టర్ గారు. జెండా కింద దూరితే ఇదిగో అదే టికెట్ నా దగ్గర ఉంది. ఆయన ఏమంటున్నాడు? ఆది నుండి అలాగ లేదే. ఆది నుండి అలాగ లేదే. అవునా? నన్ను క్షమించి, నేను లోపల రానియలేదు. నేను నీ దగ్గర ఒరిజినల్ పాస్ లేదు, వెళ్ళిపో. వాళ్ళకి ఇంకా వెళ్ళిపోతాను. ఇంకొక ఆయన వచ్చాడు పెద్దగా, చక్కగా తయారై టై కట్టుకొని మంచిగా ఈరోజు పనులకు వెళ్ళిపోవాలి. నేను వచ్చి డోర్ కొడుతున్నాడు. మరలో వచ్చాడు యేసుక్రీస్తు వారు. ఏంటయ్యా, ఏం కావాలి? అయ్యా, పరలోకం పోవడానికి వచ్చిరా నేను. లోనికి వెళ్ళాలి, నన్ను లోనికి వెళ్ళండి. అవునా, పాస్ ఉండాలి ఒకటి లోపల రావడానికి. మీ సేవకుడు ఇస్తాడు ఒక పాస్ ఉండాలి. అవునయ్యా, ఉంది, పాస్ ఉంది నా దగ్గర. పాస్ ఉంది. ఏం పాస్ ఉంది? షేక్ హ్యాండ్ ఇస్తే రక్షణ పొందుకుంటారని మా సేవకుడు చెప్పారు. ఆ పాస్ ఉందండి, అదే బ్యాప్టిజం. ఆ పాస్ ఉందండి. అవునా? ఆది నుంచి అట్లా లేదే. అట్లా ఎప్పుడు బోధించలేదే ఆదిలో. ఎవరు బోధించారు నీకు? అది మా సేవకుడు బోధించాడండి. అలాగే అందరికి ఇస్తున్నారు అక్కడ. లేదు లేదు, ఆది నుంచి అలాగ లేదు. అది తప్పు. అది నువ్వు తిరిగి వెళ్ళిపో ఇంటికి. ఒకసారి ఆలోచన చేసుకో, ఆ ప్రదేశంలో నీ ఉంటే ఎలాగుంటుంది అక్కడ. ఏమే ఇంకొక ఆమె వచ్చిందన్న, డోర్ కొడుతుంది. చెప్పమ్మా, ఏంటి? లోపల రాలే ప్రభు, పాస్ చూపించు. ఇదిగో తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామములో తీసుకున్నారు. ఆదిలో అలాగ లేదే. మీరే కదా ప్రభు చెప్పారు అంటారు కదా, మీరు ఖచ్చితంగా అంటారు. అదే ఇది అనకపోతే ఎట్లా? ఇగో పలానా చోట మీరు ఇలా అన్నారు చూడండి, బైబిల్ తీసి చూడండి కదా. మీరు అన్నారా? లేదు. అలా అన్నాడు, తీస్తాడు చూసి. అది అలాగే కాదమ్మా. ఆది నుంచి నేను ఎప్పుడు అలాగే బోధించలేదమ్మా. ఏమే దాని తర్వాత వేరే వాళ్ళు బోధించారే, మరి దానిని పట్టించుకోలేదా? లేదమ్మా, ఆ పాస్ చెల్లదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఏమే ఎవరన్నా ఆ ప్రదేశంలో ఉండాలని ఆశపడుతున్నారా? నో, నేనైతే అక్కడ ఉండాలని ఆశపడడం లేదు. నేను డోర్ కొట్టగానే కరెక్ట్ పాస్ చూపించాలనుకుంటున్నాను. నేను ఏమే కరెక్ట్ దారిలో వెళ్ళాలనుకుంటున్నాను. నేను పురాతనమైన పాస్ ఏదో అది చూపించాలనుకుంటున్నాను. నేను అది చూడగానే ఎస్, ఇదే ఆ పాస్. నేను అడిగేది లోపలికి రా, సంతోషంలో పాల్గొను, ఆనందంలో పాల్గొను అనే రకంగా ఉండాలని ఆశపడుతున్నాను. నేను ఏమే నిరాశ చెందవద్దు. ఆ సమయంలో ఆ రోజున నిరాశ చెందవద్దంటే ఈ రోజున లేఖనాలన్నీ పరిశోధించాలి. ఈ రోజున మార్గం కనుక్కోవాలి. ఈ రోజున సత్యం ఏదో కనుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. ఏమే హల్లెలూయా. నీకు తెలియకపోతే నన్ను నేను చెప్తాను. ఏంటది? నేను సిద్ధంగా ఉన్నా చెప్పడానికి. చాలా మంది సిద్ధంగా ఉన్నారు చెప్పడానికి. నీకు తెలియకపోతే నన్ను ఏమే చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఆ మార్గం ఏదో చూపించడానికి రెడీగా ఉన్నాం. ఆ మార్గంలో మేము ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోయాం. ఏమే మేము ఆల్రెడీ కనుక్కున్నాం. ఆ మార్గంలో ముందుకు వెళ్ళిపోయాం. ఏమే హల్లెలూయా. చిన్న ఉన్నప్పుడే నన్ను
తీసుకొని పోయి నెత్తి మీద నీళ్ళు వేసి తప్ప 3 సార్లు కొట్టారు నాకు. చిలకరింపు కూడా కాదు అది, చిలకరింపు కూడా కాదు. చిలకరింపు అంటే ఇట్లా అన్నారు. చిలకరింపు వాస్తవం చెప్పాలంటే నేను చిన్న ఉన్నప్పుడు మొదట చిలకరింపు చేశాను నాకు. ఓకే, అది అయిన తర్వాత మరలా ఒకసారి తీసుకొచ్చి మరలా నెత్తి మీద 3 సార్లు కొట్టి నీళ్లు పెట్టి చేయితో ఇట్లా కొట్టాడు 3 సార్లు. అయిపోయింది బ్యాప్టిజం. తండ్రికి మన పరిశుద్ధాత్మ ఈ బాప్టిజం ఇచ్చేస్తూ ఉన్నాను. ఏమే ఒక సమయం వచ్చింది, ఇదే మాట నేను కూడా చూశాను. ఆయన అంటున్నాడు, మార్గంలో నిలిచి చూడండి, పురాతన మార్గం ఏదో విచారించి తెలుసుకోండి. ఒక రోజు నేను పెద్దవాడు నేను ఆలోచన వచ్చింది, అసలు నిజమైన బ్యాప్టిజం ఏది, దేవుడు చెప్పిన బ్యాప్టిజం ఏది, ఎలా కనుక్కోవడం అని అన్ని తరిసి చూస్తే దేవుడు పంపించిన సేవకుల ద్వారా ఆ విషయాలన్నీ బయటపడ్డాయి. నేను తెలుసుకొని ఉన్నాను పురాతనమైన మార్గం ఏది. నేనన్నాను వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేనన్నాను, అయ్యా నాకు ఆ నావలు బాట చూపించేసేయండి. నువ్వు ఆల్రెడీ తీసుకున్నావు కదా, పర్వాలేదు నేను తీసుకున్నాను. అవన్నీ పాత మార్గం, అవన్నీ పనికిరాని మార్గాల్లో తెలిపోయింది, అవన్నీ కన్ఫ్యూజ్ చేసే మార్గాల్లో తెలిపోయింది. కానీ వరుసగా ఉన్న మార్గం ఇదే అయ్యా, నన్ను లోపల తీసుకోండి అని అడిగాను. అన్నాడు ఎస్, నిన్ను ఖచ్చితంగా లోపల తీసుకుంటావు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నీ బాప్టిజం ఇస్తూ ఉన్నావా? ఈ రోజు కనుక నేను పోయి ఆ ద్వారాన్ని తడితే సంతోషంగా డోర్ తీస్తాను కదా, లోపలికి వచ్చేసి సంతోషంగా డోర్ తీశాడు ఆయన. లోపలికి వచ్చేసి అంటాడు ఆయన. ఏమి ఎందుకంటే నేను అసలైన ఒరిజినల్ పాస్టర్ కలిగి ఉన్నాను. నాతో అసలైన ఆ పాస్ చూడగానే ఆయన సంతోషించే రకమైన పాస్ నేను కలిగి ఉన్నాను. ఏమే దేవస్థానం కలిగినాక హల్లెలూయా. ఈయన ఇంత గట్టిగా ఎలా చెప్తూ ఉన్నాడండి, అదే సత్యమైందని. మన గౌరవ ఈయన ఇంత గట్టిగా ఎలా చెప్తూ ఉన్నాడు, ఇదే నిజమైనదని ఎలా చెప్పగలుగుతున్నాడు. ఏమే మీరు ఎవరైనా సరే వచ్చి అడిగినా నేను దాన్ని చూపిస్తాను, ఇదే సత్యమైనదని. హల్లెలూయా. నేను దాన్ని ఖచ్చితంగా మీకు చూపిస్తాను, ఇదే సత్యమైనది. మీకు దాన్ని బయలుపరుస్తాను, ఇదే సత్యమైనది. ఏమే ద ఓన్లీ థింగ్ మీకు చేయవలసింది ఏంటంటే వచ్చి అడగాలి. యాక్చువల్లీ వాక్యం చెప్పబడినప్పుడు ఎప్పుడైనా విని నువ్వు అలా విడిచిపెట్టి వెళ్ళిపోయే వరకు నీకు ఏ లాభం లేదమ్మా, ఏ లాభం కలగదు నీకు. నీ వాక్యం వినినప్పుడు బోధించిన సేవకుల దగ్గరకు, ఆ లోకంలో ఉన్న సేవకుల దగ్గరకు, అయ్యా ఇలా చెప్పారు కదా, నాకు కొద్దిగా భయం అవుతా ఉన్నది, నేను తప్పుడు బాప్టిజం తీసుకున్నానని ఆందోళన కలుగుతా ఉన్నది, నాకు నిజమైనది ఇయ్యండి అయ్యా, ఆ పురాతనమైన మార్గంలో నేను వెళ్ళాలయ్యా అని నువ్వు అడిగితే నీకు ఖచ్చితంగా చెప్తారు. కానీ హల్లెలూయా. అడగండి అమ్మాయిని అన్నం పెట్టదంట. అవునా? అవునండి. అడగండి అమ్మాయినా అన్నం పెట్టదట. అలాంటప్పుడు ఏం చేయాలి? నీవు అడగాలి, అడిగితే ఖచ్చితంగా చెప్తారు. హల్లెలూయా. పురాతన మార్గం ఏదో ఖచ్చితంగా నీకు చెప్తారు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. బుద్ధి లేకపోయారు ఇంత కూడా. ఏమి హల్లెలూయా. ఒక చిన్న విషయం చెప్పి 5 నిమిషాలు నేను ముగించేస్తాను. ఓకే, ఎవరైనా వంకాయ చూసారా? వంకాయ చూసా ఎవరైనా చూసినా లేరా? ఇక్కడ అందరూ చూసాం కదా. మనం చిన్న ఉన్నప్పుడు ఎలా ఉండేది వంకాయ, ఇప్పుడు ఎలా అయింది వంకాయ? చిన్న ఉన్నప్పుడు నా ఏళ్ళలాగా ఉండేది వంకాయ, అది ఆ సన్న వంకాయ. ఇప్పుడు నా మోకాల్లాగా అయింది. హైబ్రిడ్. అవునా? టమాటాలు చిన్న ఉన్నప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా తయారయ్యాయి? ఆలుగడ్డలు ఎలా ఉంటే ఇప్పుడు ఎలాగో తయారయ్యాయి? ఏమే కోళ్ళు ఎలా ఉండే ఇప్పుడు ఎలాగో తయారయ్యాయి? ఈరోజు మనం తింటున్న చికెన్ ఏదైతే ఉందో అది తిరిగి పిల్లలను పుట్టించాలని కోరేట యాక్చువల్. తెలుసా విషయం మీకు? అది తిరిగి పిల్లలని కనసాలదని. ఎందుకంటే దాన్ని కెమికల్స్ తో వాటితో తయారు చేసింది. అదేం చేస్తున్నారు? ఆ స్టెరాయిడ్స్ అన్ని ఇచ్చేసరికి అది అలాగే తయారవుతుంది. వాటిని తినే మనం కూడా అలాగే
చెప్తున్నామంటే యాక్చువల్లీ హైబ్రిడ్. ఈ రోజున మానవులకు జ్ఞానం కలిగి లేదా ఆ చికెన్ తినే మేము ఏం తింటాం? నాటుకోడి తింటాం మేము. నాటుకోడే తింటాం మేము. ఇప్పుడు మేము కూడా చికెన్ మానేసాం. దాన్ని ఎవరైనా ఎప్పుడైనా నాటుకోడి పెడితే దానే తినేది. ఈ ఫారం కోడి అంటారు కదా, దాన్ని ముచ్చేదే లేదు. బ్రాయిలర్ కోడి దాన్ని ముచ్చేదే లేదు. ఎందుకు? అది హైబ్రిడ్, సంకర జాతి, ఒరిజినల్ కాదు అది. అర్థమవుతుందా? నీవు కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తావు? ఒరిజినల్ ఏదో ఎదుగుతావు దాన్ని. అవునా? ఒరిజినల్ ఏముందో దాని కొరకు చూస్తావు. హైబ్రిడ్ కనిపిస్తే దాని ముట్టలు కూడా ముట్టవు, దాన్ని పక్కన పెట్టేస్తావు. అలాగే కాగా తిట్టుకుంటావు. ఎవడో వాడు తయారు చేస్తున్నావు. వాడు చిన్నప్పుడు మా ఇంట్లో జామ చెట్టు ఉండేది, ఇంత ఉండేది జామకాయలు. అవునా? ఇప్పుడు ఎంతున్నాయి? నా తాకాయ వెళ్తున్నాయి ఒక్కొక్కటి. అది ఒక టేస్ట్ ఉండదు. 2 రోజులు మామూలుగా పెడితే పురుగు పట్టేస్తుంది. అప్పుడే అది పట్టేస్తుంది. అది పప్పాయ చూసాం కదండి, చిన్నప్పటికి ఇంత ఉండేది, మంచిగా మక్కేది. ఇప్పుడు ఎంత అయింది? నా పొట్టంతా తయారైంది అది. అవునండి. ఎన్నిసార్లు, నేను నిజం చెప్తున్నాను, నాకు చాలా ఇష్టం పప్పాయ. ఎన్నిసార్లు కొనుక్కొని ఇంట్లో పోయి తీసుకొని కట్ చేసి తిందామంటే నోట్లో పెట్టుకోలేదు. దాన్ని పడేసాం. ఎన్నోసార్లు పడేసాం. ఎందుకు? హైబ్రిడ్. అది పండు మొక్కుతున్నప్పుడే లోపల పురుగులు పడుతుంది దాంట్లో. హైబ్రిడ్. ఒరిజినల్ అలా ఉండదండి. అది సైజ్ చిన్నగా ఉంటుంది, అది చాలా గట్టిగా ఉంటుంది, మంచిగా తీయగా టేస్ట్గా ఉంటుంది. నిన్న సంపత్ గారు తీసుకొచ్చి ఇచ్చారు మాకు. యాక్చువల్లీ అయ్యా ఇక్కడ ఒరిజినల్ గా చేస్తారు అంటే నేను, నాకు చాలా ఇష్టం అండి, నేను తీసుకొస్తాను అన్నాడు. తీసుకొచ్చాను, వెళ్ళి కట్ చేసుకుని తీసుకొచ్చాను. నిజంగా తీయగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సంతోషంగా తిన్నాను నేను దాన్ని. నాకు అవును, నేను హైదరాబాద్ లో మాకు దొరకమండి, లేదయ్యా ఇవి ఒరిజినల్ ఇక్కడే వేస్తారు తోటల్లో, మందులు లేదు, ఏం లేదు, హైబ్రిడ్ కాదు. అది పోయేటప్పుడు మీరు ఇలా తీసుకెళ్ళి ఒక 5-10 కాయలు తీసుకెళ్ళి సంతోషం అనిపిస్తుంది. ఇంత మంచి తీయగా ఉన్నాయి. హైదరాబాద్ లో ఒక్కరు దొరకదే విధంగా మాకు. ఏమే అంటే హైబ్రిడ్ అంటే మనకు ఎంత విరక్తి వచ్చేసిందంటే, దేవుని స్తోత్రం కలిగింది కాక, దేవుని వాక్యం అంటే వచ్చే లోపు హైబ్రిడ్ ని ఏం పట్టించుకోవడం లేదు మనం. దేవుని వాక్యం ఏమైంది? హైబ్రిడ్ అయిపోయింది. చెడిపేశారు దాన్ని. ఒరిజినల్ చెడిపేశారు, మిక్స్ చేసేశారు, పాడు చేసేశారు దాన్ని. అసలైన వాక్యాన్ని తప్పించి ఏదో బోధిస్తున్నారు నీకు దాన్ని. హల్లెలూయా. నిన్ను చెప్పినట్టే మరలా అడుగుతున్నారు. ఆ అపోస్తలుడైనటువంటి పేతురు అబద్ధం చెప్పాడా? యేసుక్రీస్తు అబద్ధం చెప్పాడా? మీరు చెప్పాలి, ఎవరు అబద్ధం చెప్పారు? అతట యేసుక్రీస్తు చెప్పింది ఒకటి, పేతురు చేసింది ఇంకొకటి. యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామ, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము లోనికి అన్నాడు. పేతురేమో ప్రభు యేసుక్రీస్తు నామంలో అన్నాడు. రెండు ఎట్లా కలిసేది? ఎవరు అబద్ధం చెప్తున్నారు? యేసుక్రీస్తు అబద్ధం చెప్తున్నాడా? పేతురు అబద్ధం చెప్తున్నాడా? బైబిల్ అబద్ధమా? తేలాలి. ఈరోజు రాత్రి ఇంటికి పోయిన తర్వాత ఆ విషయాన్ని తెలుసుకొని అక్కడ ఆ విషయం తేలకుండా నువ్వు ఎట్టి పరిస్థితులు అన్నం తినకూడదు, నిద్రపోవాలి. ఈరోజు ఒకవేళ నీకు రక్షణ మీద ఏమైనా ధ్యాస ఉంటాయి ఈరోజు, ఏమే నీ కడుపుకి అన్నం పోవులేని పరిస్థితుల్లో, నీ నాలుగు రుచి తాగలేని పరిస్థితుల్లో ఈ విషయాలు తెలుసుకోవడం అసలు రక్షణ గురించి దేవుడు వెళ్ళలేదు. అది పురాతనమైన మార్గం ఏది? దేవుడు ఏ మార్గంలో రమ్మన్నాడు? అందులో ఏది ఉంటే వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను. ఎందుకు నమ్మని మోసన నన్ను ఎందుకు అబద్ధం అంటూ ఉన్నారు? యేసుక్రీస్తు చెప్పింది నేను చేస్తున్నాను, మమ్మల్ని ఎందుకు అబద్ధం అంటూ ఉన్నారు? కొత్త చెప్పామా, కాదు చెప్పామా, వాక్యంలో ఏది ఉందో అదే చెప్తూ ఉన్నాము. దేవుడు ఏం చెప్పమన్నాడు అదే చెప్తూ ఉన్నాము. వాక్యం సరిగా చెప్పాలంటే అసలైన కరమైన పరిచయం చేస్తూ ఉన్నాను నేను. వాక్యం సారంగా చేస్తూ ఉన్నాను. దేవుడి లెక్కల చొప్పున సేవ చేస్తూ ఉన్నాను నేను. ఎందుకు ఆలోచించాలి ఈరోజు ఆ విషయాలను? నీ బట్టల గురించి పట్టించుకుంటావే, నీ పిల్లల గురించి పట్టించుకుంటావే, నీ చదువుల గురించి పట్టించుకుంటావే, నీ ఉద్యోగం గురించి పట్టించుకుంటావే, ప్రతి విషయాన్ని పట్టించుకుంటావే. దేవుడు గురించి ఎందుకు పట్టించుకోవాలి? వాక్యం గురించి ఎందుకు పట్టించుకోవాలి? ఎందుకు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావు? ఈరోజు ఆలోచన చేయాలి. అసలు కనుక్కోవాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా బతుకుతున్నాము. నిర్లక్ష్యం. ఏది ఏం జరుగుతుంది నాకేంటి?
జాగ్రత్త. తెలంగాణలో బిడ్డ బిడ్డ అంటే నాకు ఆ మాట వస్తలేదు నువ్వు చెప్పినప్పటి నుంచి. ఆంధ్రలో ఇంకేదో చెడుగా అర్థం వస్తుందని చెప్పారు. అక్కడ తెలంగాణ బిడ్డ జాగ్రత్త బిడ్డ. అదవుతా ఏంటి ఈరోజు అందరూ చెప్తున్నారు జాగ్రత్త బిడ్డ, ఒక రోజు వస్తానని బయటికి ఎట్టేస్తాను ఆయన. నిర్లక్ష్యం వద్దు. నిజమైన వాక్యాన్ని బోధిస్తున్నాను ఇక్కడ నేను. నిర్లక్ష్యం వద్దు. ఒకవేళ ఆ రోజున నాకెవరు బోధించలేదయ్యా సోదరు చెప్పలేక ఒకరోజు సైన్యం పంపించాను ఇంటికి. చెప్పలేదా నీకు? సరైన వాక్యం చెప్పలేదా? అసలు వాక్యం బోధించలేదా? నీ బుద్ధి కట్టు తిని వాక్యాన్ని పట్టించుకోలేకుండా రసం పొందుకోలేకుండా పోయావు నేను. ఇలాగే అరుస్తాను ఆయన ఆ రోజున. జాగ్రత్త జాగ్రత్త. సమయం పోయిందంటే నీకు తిరిగి రాదండి. రాకడ త్వరలో ఉంది, త్వరలో ఉంది. దేవుడు రాబోతున్నాడు. తన వధువు కొరకు రాబోచ్చు ఉన్నాడు. ఆయన నీ కొరకు రాబోచ్చు ఉన్నాడు. నేను చెప్తున్నా మాట వినిపిస్తా నీకు? ఎదుగు ఉన్న వాళ్ళకి వినిపిస్తుందా? రోడ్డు మీద ఉన్న వాళ్ళకి వినిపిస్తుందా? ఇంట్లో ఉన్న వాళ్ళకి వినిపిస్తుందా? దేవుడు నీ కొరకు రాబోతున్నాడు. నువ్వు నా దగ్గరికి రా, మార్గం మీద కనుక్కోవడానికి ప్రయత్నం చేయి. నా దగ్గరికి రా, ఎలా వెళ్ళాలి దేవుని దగ్గర కనుక్కోవడానికి ప్రయత్నం చేయి. ఆయన రాకడలో ఎత్తబడడానికి సిద్ధంగా ఈ రోజున నీవు. హల్లెలూయా. నేను నా హృదయం మీద చేయాల్సి చెప్తున్నాను. నేను బోధించే ఈ వాక్యం రాకడలో నేను పైకి తీసుకువెళ్తాను. 100% ఛాలెంజ్ చేస్తున్నాను. అని దేవుని తరపున ఉన్న సేవకుడిగా, వాక్యాన్ని నమ్మిన సేవకుడిగా, అసలు వాస్తవాన్ని బోధిస్తున్న సేవకుడిగా దాన్ని నేను రూఢిగా చెప్తున్నాను. దమ్మున్న వాళ్ళని చెప్తున్నాను. ఇది సత్యం. నీవు ఈ మాట విన్న తర్వాత నేను చెప్పినట్టు చేయకపోతే, నీవు పరలోకం పోకపోతే దానికి నేను బాధ్యుడని. ఏమే దేవునికి స్తోత్రం కలిగి కాక అందరూ రావండి ఒకసారి. నాకు తెలుసు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని విన్నారు. విత్తబడిన వాక్యం వ్యర్థం పోనీయకండి. ఏమే దేవుని స్తోత్రం కలిగినాక దేవుని కొరకు నిలబడండి. ఎవరికి భయపడవద్దు. కుటుంబీకులకు భయపడవద్దు. సంఘ కాపులకు భయపడవద్దు. ఎవరికి భయపడవద్దు. నీకు రక్షణ కావాలా? నిజమైన దానిని, నిజమైన మార్గాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఈ లోకంలో సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు, ఆ మార్గాన్ని చెప్పిన సేవకులు ఉన్నారు. నీవు సిద్ధపడితే వచ్చి బాప్తిజం తీసుకొని ఆ వధువులో నీకు చేరవచ్చు. రాకడలు ఎత్తబడవచ్చు. ఏమే రాకడలు ఎత్తబడికేటటువంటి విశ్వాసము, ఆ కృపను దేవుడు మీకు అందరూ అనుగ్రహించుగా. God bless you all. Shalom. హల్లెలూయా. నిజముగా ఈరోజు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది ఆలోచనలో పడ్డారు? హల్లెలూయా. కాబట్టి చాలా మంది అనేది ఏంటంటే, పాత ప్యాంట్లు ఉంటాయి కదండి, ఇదివరకు బెల్ బాటం అంటారు కదా. ఐఎమ్ సారీ, ఆ పాత ప్యాంట్లో కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ వచ్చినాయి అనుకో, ఏమంటారండి? కొత్త మోడల్ అంటారు. ఓల్డ్ ఏజ్ లేదు, గోల్డ్ ఏజ్ లేదు, పాత కింద చెప్తుంది. ఏంటి న్యూ ఫ్యాషన్ అండి. ఇప్పుడు మనకు వచ్చినవి అన్నీ అయ్యే. కాబట్టి ఒకప్పుడు ఉన్నవే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, చాలా సంవత్సరాల తర్వాత అది వెలికి తీసేలోకి తన పాలిష్ వ్యక్తి ఇస్తా ఉంటే కొంచెం కొంచెం ఏమవుతుందండి? అది లేటెస్ట్ గా చూడండి పాస్టర్ గారు బోలా, లేటెస్ట్ అంట. లేటెస్ట్ కాదు, ఏ టెస్ట్ కాదు. ఆ ఓల్డ్ టెస్టే, ఈ న్యూ టెస్టే. మరి ప్రవక్త చెప్పింది కూడా అదే. అంటే ఎక్కడ నువ్వు పోగొట్టుకున్నావో వేరే చోట ఎదగమల్లా అక్కడికి వెళ్ళమన్నాడు. పురాతన మార్గంలోకి వెళ్ళమన్నాడు. నువ్వు ఎక్కడ తప్పిపోయావో అది సరి చేసుకోమన్నాడు. ఆనాడు ఏలియా పడిపోయినటువంటి ఆ బలిపీఠాన్ని తిరిగి ఎలాగైతే కట్టాడో, పడిపోయినటువంటి సంఘ శాఖల వలలో, సంఘ శాఖల మత్తులో పడిపోయి తప్పుడు మార్గాన్ని ఒకటి చూపించి ఇదే కరెక్ట్ అని మోసపోయారే, ఆ మోసము నుండి తిరిగి సత్యములోనికి రమ్మని పిలిచేదే. ఆమేన్. కాబట్టి ప్రియరా, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. దైవదాసుల్ని దేవుడే తన ఆత్మ ప్రేరేపణ చేత పంపించాడు. కాబట్టి ఈరోజు
మనకు కావాల్సింది ఏంటో తెలుసా? ఆ కర్మేలు పర్వతం మీద ఏలియా చేసిన సవాల్ని ఈరోజు నేను అప్పుడు నాకు తెలియదు, కానీ నేను ఆ యొక్క దాన్ని ఏమంటారు ఆ థాట్స్లోకి నేను వెళ్ళలేదు. కానీ ఈరోజు పాస్టర్ గారి హైట్ వెయిట్ కూడా అంతగా కనబడుతూ ఉంటూ ఏలియా వెంకలేస్తున్నాడా కర్మేలు పర్వతం మీద? ఆ రోషం అలాగే ఉన్నదంటారా? ఇలాంటి కేక వేశాడు ఆయన. అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా? నిద్రపోతున్నాడేమో, ఇంకొంచెం వినపడలేదని గట్టిగా జోకులు వేస్తున్నారు మా మీద. మరి పురాతన తల్లి సంగం, మా తల్లినే అంటారా? ఆ తల్లి ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ? అసలు ఆ తల్లే కదా చేసింది కదా. కాబట్టి పిల్లరా, మరి దైవ సేవకులు ప్రయాణంలో వెళ్ళవలసి ఉన్నది. కాబట్టి మరి ముగించుకుంటున్నాము. మరి ఎవరైనా బలహీనలు ఉంటే మరి ప్రార్థన చేస్తాను, పాస్టర్ గారు ముందుకు వెళ్ళాలి. కాబట్టి పిల్లరా, మీ అందరికీ నిజంగా ప్రత్యేక వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే సమయాన్ని మేము కొంచెం కొంచెం మార్చుకుంటూ కుదించుకుంటూ వచ్చినా మీరు సమయానికి అటెండ్ అయ్యారండి. నిజంగా దేవుని యొక్క కృప మీకు తోడై ఉంచారు. అలాగే మన సేవకులు అందరూ కూడా టైం ప్రకారం సెట్ అయిపోయాం. అసలు నేను వచ్చినప్పుడు మంచి ఎండగా ఉందండి. 6 గంటలకు ఇంకా ఎండ తగ్గలే. ఇక్కడ నిలబడితే తడిసిపోయి వేరే షర్ట్ మార్చుకున్నా. ఇక మీరు అనుకుని ఉంటారు ఈ పాస్టర్ గారు ఎంత స్టైల్, ఇప్పుడు వచ్చి ఒక షర్ట్ మార్చాడు, మళ్ళా వెళ్ళి షర్ట్ మార్చాడు, తడిసిపోయానండి. మళ్ళీ పాస్టర్ గారు కూడా తడిసిపోయారు. మరి అవగాహన లోపం. మీరేమనుకుంటారు? ఈయన పాత తీసి కొత్త షర్ట్ వేసుకున్నాడు అనుకుంటా. నా బాధ నాకు తెలుసు. నేను తడిసిపోయాను కాబట్టి లోపలికి వెళ్ళి మళ్ళీ ఒకటి వేసుకున్నాను. ఎందుకంటే తడి షర్ట్తో ఉంటే వర్షం లేదు ఏంటి ఇది అనుకుంటా. పిల్లగా అర్థమవుతుందా? కాబట్టి అవగాహన లోపం తప్ప సరిగా అర్థం చేసుకుంటే పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి పిల్లరా, ఈ సమయంలో మరి కర్నూలులో నందికొట్కూరులో సేవ చేయించిన సంపత్ గారు ప్రార్థనతో ముగించుకుందాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థించుకుందాం. కృపగల ప్రభువా, దయగల మా తండ్రి, మీ మహా గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రం నాయనా. నిశ్చయంగా తండ్రి, ఆనాడు కర్మేలు పర్వతం మీద ఏలియా చేసిన సవాలు ప్రభువా, నిశ్చయంగా పడిపోయిన బలిపీఠమును తిరిగి చక్కగా ఆయన కఠిన విధానం ప్రభువా, అదే ప్రకారంగా ఈ చివరి కాలంలో ప్రభువా మరి తండ్రి పడిపోయినటువంటి అపోస్తలుల బోధ, ఓదేవ తండ్రి, ఆ 12 మంది అపోస్తలులు దేన్నైతే బోధించారో అది సాతాను ద్వారా మరుగు చేయబడి ఉండగా ఈ చివరి కాలంలో ప్రభువా నిశ్చయంగా మరి ప్రభువా మరి మీ యొక్క ప్రవక్త ద్వారా దాన్ని పునరుద్ధరించిన దేవా మీకు స్తోత్రం నాయనా. యేసుక్రీస్తు నామంలో బాప్తిజం, అపోస్తల కార్యంలో 2:38లో మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వారును యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందెదరు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దురస్తులకు అందరికీ అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందురని మీ లేఖనంలో ప్రభువా మీ యొక్క మరి అపోస్తలుడైనటువంటి తండ్రి పేతురు ద్వారా మీరు సెలవించినటువంటి మాటను ప్రభువా తిరిగి పునరుద్ధరించి ప్రభువా ఈనాడు మీరు మీ యొక్క ప్రవక్త ద్వారా కేక వేసి ప్రభువా పిలిచిన దేవా మీకు స్తోత్రం నాయనా. ఓ దేవ తండ్రి, మీ దాసుని మీ ఆత్మాభిషేకం కింద ఉంచుకొని ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రభువా మీ బిడ్డల హృదయాల్లో మీరు ఫలింప చేయమని మేము ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యం 30 గాను 60 గాను 100 గాను మీరు ఫలింప చేసి ఓ దేవ తండ్రి నిశ్చయంగా ఇక్కడ ఇంకా ఎవరైతే ప్రభువా మారు మనసు పొందలేదో, ఎవరైతే ప్రభువా రక్షణ పొందలేదో, ఈ రాత్రి కాల సమయం మందు వారి హృదయంలో ప్రభువా ఆ పురాతన మార్గం గురించి మరి తండ్రి తెలుసుకొని ప్రభువా ఆ హృదయాలు మన్నింపబడి తండ్రి నిద్రపోకుండా వాటి గురించి ఆలోచించి ప్రభువా ఆ నిజమైన మార్గంను వెంబడించుటకు వారి హృదయాలను ప్రేరేపించమని మేము ప్రార్థిస్తున్నాం. మా గొప్ప దేవ మీరే సహాయం చేయండి. నా తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవడు నా ఇద్దరు రాలేడు. అవును ప్రభువా, మీరు ఆకర్షించండి. మీరు ఆకర్షిస్తే మీ దగ్గరికి వస్తారు ప్రభువా. వారి హృదయాలలో తండ్రి ఈ రాత్రి కాల సమయం మందు మొదలైనటువంటి అలసడి వారు సమాధానం పొందినంత వరకు, రక్షణ పొందినంత వరకు ప్రభువా
అది వారి హృదయంలో అలజడి రేపును గాక దేవా. నిశ్చయంగా వారి హృదయాల్లో మండును గాక దేవా. మీరే సహాయం చేయండి దేవా. మరి కుడికల నిమిత్తం తండ్రి ఎంతో ప్రయాసతో ప్రభువా స్థానిక సంఘం వారు ప్రభువా ప్రార్థన పూర్వకముగా తండ్రి ఓ దేవా తండ్రి వారు జరిగించిన విధానాన్ని బట్టి స్తోత్రము నాయన. వారికి మీ సన్నిధి తోడుగా ఉంచిన దేవా మీకు స్తోత్రం. స్థానిక సంఘ కాపరిని మీరు వేల కొద్దిగా మీరు దీవించండి, ఆస్వాదించండి. ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి మీ యొక్క శరీరంలోని ఆత్మలను ప్రభువా మీరు ఆకర్షించమని, మీ సన్నిధికి నడిపించమని ఓ దేవా మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని మేము ప్రార్థిస్తున్నాం దేవా. అదే ప్రకారంగా తండ్రి అనేక స్థలాల నుంచి ప్రభువా ఇక్కడికి వచ్చినటువంటి దైవజనులను బట్టి స్తోత్రము నాయన. స్థానిక సంఘాలను విడిచిపెట్టి ప్రభువా మరి తండ్రి ఎంతో ప్రేమతో ప్రభువా ఇక్కడున్న ప్రజలను ప్రేమించి తండ్రి భాగస్థులుగా ఇక్కడికి వచ్చిండగా తండ్రి ఓ దేవా నిశ్చయంగా వారిని వారి యొక్క పరిచర్యను మీరు వేల కొద్దిగా దీవించి ఆశ్రయించండి. మరి ముఖ్యంగా తండ్రి జాన్ కోలా గారిని వారి పరిచర్యను మీరు వేల కొద్దిగా దీవించి ఆశ్రయించండి ప్రభువా. ఓ దేవ తండ్రి ఓ ప్రభు అనేక స్థలాల్లో ఎంతో భారంతో ప్రభువ ఆత్మల రక్షణ కొరకు తండ్రి ఆ పురాతన మార్గంలో మరి ప్రజలను నడిపించిన కొరకు తండ్రి ఆయన పడుతున్నటువంటి ప్రయాసం మీరు చూస్తున్న దేవుడు ప్రభువ. నిశ్చయంగా మీరే మరి తండ్రి వారి పరిచర్యను వేల కొద్దిగా దీవించి ఆశ్రయించమని అనేకులు ప్రభువ ఈ కడవరి గడియల్లో మీరు అక్కడ సమీప దినాల్లో ప్రభువ మీ యొక్క సత్య మార్గం వైపు తిప్పబడి మీరు అక్కడ కొరకు సిద్ధపరచబడదురు గాక దేవా. నిశ్చయంగా తండ్రి మీరే మహిమ పొందమని ఓ ప్రభువా స్తుతులు స్తోత్రములు అందరములు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయమందు తండ్రి ఈ రాత్రి విత్తబడిన వాక్యము ప్రతి బిడలో ప్రభువా ఫలింప చేయమని మేము ప్రార్థిస్తూ స్తోత్రములు అందరములు చెల్లిస్తూ తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మరి తండ్రి ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రభువా మరి దాసుడు ప్రభువా బాలస్వామిని గారిని బట్టి స్తోత్రము నాయన. ఎంతో ప్రేమతో ప్రభువా అది నిశ్చయంగా మనుషుల ప్రేమ కాదు కానీ దైవికమైన ప్రేమ అయినది ప్రభువా. మీ దాసుడు ప్రేమించి తండ్రి నిశ్చయంగా ఇక్కడికి వచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రము నాయన. ఓ దేవ ప్రభువా వారి యొక్క పరిచర్యను మీరు దీవించి ఆశ్రయించండి. ఓ ప్రభువా యాకోబు పత్రికలో మీరు సెలవిచ్చి ఉన్నారు బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు ఉన్నదని ఎరిగి మనలో అనేకులు బోధకులు కాకుండా మీరు సెలవిచ్చారు ప్రభువా. అవును ప్రభువా ఆ కఠినమైన తీర్పు మొదలుగా బోధకులకున్నది ప్రభువా. మరి నిశ్చయంగా వాక్యమునకు కలిపి తీసివేసి ప్రజలను తప్పు మార్గంలో నడిపించే విధానాన్ని బట్టి ఆ కఠినమైన తీర్పు పొందకుండా తండ్రి రాత్రికాల సమయమందు సత్య వాక్యమును ప్రకటించి ప్రభువా మీ ప్రజలను మీ రాకడ కొరకు సిద్ధపరిచే బోధను బోధించడానికి మీ పరిశుద్ధాత్మ సహాయంను దయచేయమని స్తోత్రములు స్తుతులు వందనములు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావమును చెల్లిస్తూ మరి తండ్రి ఈ కూడికలో ప్రభువా పరిచర్య చేసిన ప్రతి బిడ హస్తంను మీరు బలపరచమని సహకరించిన ప్రతి బిడ హస్తంను మీరు దీవించమని వీటన్నిటినీ మీ కృప కొరకే మీ నామ మహిమార్థమై మీ కుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అతి వినయంగా వేడుకొంచున్నాము. ఆమేన్.